శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ కెప్టెన్ ఎవరు? మా కెప్టెన్‌ని తీసేశారు. లేకపోతే కొంతమంది దాదా ఏమో మళ్ళీ ఒకసారి 2006కి రివైండ్ చేసి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకుంటున్నాడంటున్నారు. సో, ఏ వర్షన్ నమ్మాలో ఏంటో అర్థం కావట్లే. ఒక్కోసారి నాకు మన అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఇన్‌సైడ్ ఎడ్జ్ టీవీ షో లాగానే మన బీసీసీఐ ఫంక్షన్ అయితుందేమో అన్నట్టు అనిపిస్తది. మనతో పాటు ఎప్పటిలానే రాజు ఉన్నాడు. చూసావా నువ్వు టీ20 కెప్టెన్సీ కోహ్లీ వదిలేసిన తర్వాత ఇట్లా ఓడిఐ కెప్టెన్సీ తీసేస్తారని? ఇంకా సరే ఓడిఐ కెప్టెన్సీ కూడా ఎప్పుడో అప్పుడు పోతుందని అనుకున్నాం గానీ, ఇట్లా ఇంత రఫ్‌గా హ్యాండిల్ చేస్తారా బీసీసీఐ? ఎస్పెషల్లీ దాదాకున్న హిస్టరీని మనం గమనిస్తే. హాయ్ రాహుల్. అసలే లాస్ట్ గత 4 రోజులు అనొచ్చో లేదు గత వారం రోజులు అనుకోవచ్చు. సో సాధారణంగా బీసీసీ అనగానే అందరూ ఏదో ఫార్మల్గా టీమ్ అనౌన్స్మెంట్లు, లేదంటే అప్పట్లో అంబటి రాయుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ఎంఎస్కే ప్రసాద్ గారు 3D అనే పదం వాడడం ఏదైతే ఉందో, సో అలాగా ఎప్పుడో ఒకసారి అలా అలా సరదాగా లైమ్ లైట్లోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్లో ఉండే అసలు ఉన్నా లేకపోయినా జర్నలిస్టుల ద్వారా క్రియేట్ అయ్యే కాంట్రవర్షియల్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. అండ్ అందులోకి ఇండియన్ క్రికెట్ అంటే కొంచెం ఫోకస్ మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవన్నీ సర్వసాధారణం. కానీ ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఎపిసోడ్ మాత్రం మరి ఆ, మన ఇండియన్ క్రికెట్ హిస్టరీ చూసుకుంటే గతంలో అది కూడా ఇద్దరు ఫార్మర్, అంటే ఇప్పుడు దాదా అండ్ కోహ్లీ తీసుకుంటే బోత్ ఆర్ ఎట్ ఇండియన్ క్రికెట్లో లెజెండ్స్ అనే లిస్ట్ పెడితే ఇద్దరు పక్క పక్కన ఉంటారు బహుశా. అంటే వాళ్ళిద్దరూ ఆడిన కెరియర్ గ్రాఫ్ పరంగా చూసుకున్న, ఇయర్స్ పరంగా చూసుకున్నా. సో మరి అలాంటిది ఇప్పుడు ఆ, అంటే వాళ్ళ వెర్షన్స్ వాళ్ళైతే చెప్పారు. గంగూలీ వెర్షన్ చెప్పాడు, కోహ్లీ వెర్షన్ చెప్పాడు. కానీ మరి తెలుసు కదా మన స్పెసిఫిక్గా కొన్ని న్యూస్ ఛానళ్ళకి కొంచెం హింట్ దొరికితే చాలు, ఒక స్టార్టర్ తోటి మొదలుపెట్టి మెయిన్స్ డెజర్ట్ వరకు చేసేస్తారు. సో ఇప్పుడు అంటే నాకైతే నేను అప్పుడప్పుడు ఆ, ఇంట్లో టీవీ ఛానల్స్, తెలుగు ఛానల్స్ అవి మార్చినప్పుడు మాత్రం వాళ్ళు చేసే రచ్చ ఇదంతా చూస్తుంటే నిజంగా ఒక యుద్ధాన్ని తలపించేలా ఉంది. యుద్ధాన్ని తలపించేలా ఉందంటున్నా వాతావరణం అయితే మాత్రం మరి. ఏమో నన్నడిగితే కొంచెం మీడియా వాళ్ళే అతి చేస్తున్నారేమో అనుకుంటున్నాను రాజు నేను. అంటే అసలు అంటే మనం మీడియా వల్లే అతి చేస్తున్నారనే స్టేట్మెంట్ అనే ముందు అసలు ఇలాంటి కాంట్రవర్షియల్ అన్నిటికీ కర్త కర్మ క్రియ మనం కూడా మీడియా అంటావా? మనం కూడా ఆ మీడియాలో ఎం అనే భాగం మనం కూడా ఉన్నాం అనుకోవాలి. ఎందుకంటే మరి మనం కూడా ఒక విధంగా పాడ్కాస్ట్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంతో కొంత సమాచారం ఇస్తూ ఉంటాం. అండ్ అందులోకి మన క్రికెట్ నగరం పాడ్కాస్ట్ శ్రోతలందరికీ కూడా వీలైనంత వరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని నేను ఎంతో తహతహలాడుతూ ఉంటాం. సో ఈ రోజు ఎపిసోడ్ మరి ఇంకా సుత్తి లేకుండా అసలు ఈ రోజు ఎపిసోడ్ దేని గురించి ఉండబోతుందో ఇప్పటికే మన లిజనర్స్ అందరూ నాకు తెలిసి కంప్లీట్గా గెస్ట్ చేస్తుంటారు. అండ్ ఆల్రెడీ చాలా రిక్వెస్ట్లు కూడా వచ్చినాయి. సో దిస్ ఎంటైర్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి సరౌండెడ్ అబౌట్ కోహ్లీ అండ్ క్యాప్టెన్సీ పరంగా అసలు ఏమేమి జరిగినాయి అనే ఊహాగానాలు అవ్వచ్చు, లేదు మాకు తెలిసిన ఫార్మల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అవన్నీ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఎపిసోడ్లో. సో రాహుల్, అసలే నీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు అరే బీసీసీఐ ఈ డ్రెస్సింగ్ రూమ్లో ఏదో రచ్చ జరుగుతుంది, ఏదో తేడా ఉందనే రకమైనటువంటి హింట్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి? అంటే ఈ కాంట్రవర్సీ పక్కన పెట్టి, అసలు ఈ టీ20 క్యాప్టెన్సీ కోహ్లీ ఇవన్నీ పక్కన పెట్టి, నీకు అంతకుముందు ఎప్పుడైనా ఏదో వాతావరణం కొంచెం తేడాగా ఉంది ఎక్కడో అనే రకమైనటువంటి ఆ ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది నీకు అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్? ఫస్ట్ ఎప్పుడొచ్చిందంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మనం ఓడిపోయినప్పుడు పాకిస్తాన్‌తో ఎప్పుడైతే అనిల్ కుంబ్లే ఒక వివరంగా ఒక ఉత్తరం రాసాడు చూడు. అప్పుడే ఏందిది ఇట్లా గూడా అవుతుందా? అసలు కుంబ్లే లాంటి కోచ్‌ని ఇట్లా ఎల్లగొట్టేయాల్సిన పరిస్థితి ఏంటి? అంత ప్రాబ్లమ్ ఏంటి డ్రెస్సింగ్ రూమ్‌లో అని ఫస్ట్ అప్పుడు అనిపిచ్చింది. ఇంకా వరల్డ్ కప్ సెలక్షన్స్ అప్పుడు నంబర్ 4 3 ప్లేయర్, 4 ప్లేయరు అప్పుడైనా రచ్చ మామూలుగా లేకుండే. పంతుని లాస్ట్ మినిట్‌లో తీసుకురావడము, తర్వాత అప్పుడు సెమీఫైనల్‌లో ధోని నీకు ముందు రాకుండా తర్వాత రావడం, 5 డౌన్ రావడం, ఇవన్నీ గమనించుకుంటే ఏదో అక్కడ ఎవరు పవర్ సెంటర్ అనేది అందరి ఊహాగానాలు కోహ్లీ మీద ఉన్నాయి. కొంతమందేమో లేదు శాస్త్రి కూడా చాలా పెద్ద రోలే ప్లే చేస్తాడు. అట్లేం లేదు కోహ్లీ చెప్పిందే డ్రెస్సింగ్ రూమ్‌లో నడవదు.
శాస్త్రి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఆస్ట్రేలియా సిరీస్లో మనం గ్యాబాలో విన్ అయ్యి సిరీస్ ఎత్తినప్పుడు కూడా అదే అన్నాడు. మనం అశ్విన్ కుట్టి స్టోరీ చేసి దానిలో కూడా అశ్విన్ క్లియర్గా చెప్పినట్టు మనం గమనించాం. ఏంటంటే మేము సరే కోహ్లీ మాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. కోహ్లీతో పాటు రవిశాస్త్రి, ఈ భరత్ తరుణ్, కోచింగ్ స్టాఫ్ అంతా కలిసి మాకు సపోర్ట్ చేసి మేము ఈ రిజల్ట్‌ని తీసుకొచ్చామని క్లియర్‌గా పిక్చర్ క్రియేట్ చేశాడు అశ్విన్ కుట్టి స్టోరీతో. సో, మరి ఇవన్నీ ఉన్నా గాని అన్నిటిని చూసుకున్నా మరి ఎందుకు ఇట్లాంటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకైతాయో అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఒకటి అండర్‌లైన్ చేసుకోవాలి. గంగూలీకి, రవిశాస్త్రికి ముందెప్పుడూ పడేది గాదు. మనం గుర్తు తెచ్చుకుంటే అప్పుడు రవిశాస్త్రి కో అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కోచింగ్ రోల్‌కి 2016లో గంగూలీ అప్పుడు ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ఉండే. అప్పుడు తనకి గ శాస్త్రికి పడదని క్లియర్‌గా అర్థమైంది. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు గూడా ఆల్‌మోస్ట్. బట్ ఇప్పుడు మరి రవిశాస్త్రిని కోచింగ్ రోల్ నుంచి పక్కకు తప్పుకోవడంలో మరి గంగూలీ రోల్ ఉందా అనేది గూడా అప్పుడప్పుడు క్వెషన్ చేయాల్సొస్తది. బట్ ఏదైతే అది ఇప్పుడు అది ఆ ఎరా అయిపోయింది. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ వచ్చేసాడు కోచింగ్ టీమ్‌లోకి. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ రోల్ ఏమైనా ఉంటదంటావా? ఇలాంటి వాటిలల్లో వాట్ డూ యూ థింక్? ఐ డోంట్ థింక్ సో. అంటే చూసుకుంటే కూడా ఇప్పుడు మనకి రిపోర్ట్స్ ప్రకారం కూడా రాహుల్ ద్రవిడ్ పేరు ఎక్కడా రావట్లేదు. కానీ ఇప్పుడు గెగ్ చాపెల్ విషయంలో ఎట్లయితే కోచ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండేనో ఈ కెప్టెన్సీ చేంజ్ వెనకాల అప్పట్లో అదే రాహుల్ ద్రవిడ్‌తో. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ ఏమన్నా అలా ఇంక్లైన్డ్ ఉన్నాడంటావా? కోహ్లీ భయ్యా నువ్వు ఇట్లా ఓడిఐ కెప్టెన్సీ అనే కాదు, టీ20 అనే కాదు. నువ్వు కొంచెం పక్కకు జరుపుకుంటే ఇప్పుడు రోహిత్ శర్మ బెటర్ కెప్టెన్ అని అంటాడంటావా? అంటే ఇప్పటివరకు అఫీషియల్‌గా అయితే ఎక్కడా కూడా నువ్వు చెప్పినట్టుగానే రాహుల్ ద్రవిడ్ పేరు ఎక్కడా వినపడలేదు, కనపడలేదు. కానీ కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో, మరి అవి మన లిజనర్స్ మీరు ఎంతవరకు నమ్ముతారో, ఎంతవరకు నమ్మగలిగేలాగా ఉన్నాయో మీరే నిర్ణయించుకోండి. ఆహ్, సాధారణంగా ఎప్పుడూ గూడా జనరల్‌గా అంటే దీన్ని మనం పెద్దగా భూతద్దంలో పెట్టి చూడడం కంటే జనరల్‌గా చెప్పుకోవాలంటే ఎనీ టీమ్ అంటే ఇండియానే కాకుండా ఎనీ ఇంటర్నేషనల్ టీమ్ ఇప్పుడు ప్రెజెంట్ డే ఉన్న వైట్ బాల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు 50 ఓవర్స్‌లోను అండ్ అలాగే టీ20స్‌లో కూడా రెండిట్లకి ఒకటే కెప్టెన్ ఉండడం అనేది కరెక్ట్ అనేది ఆల్మోస్ట్ చాలా టీమ్స్ వాళ్ళు ఇప్పుడు ఇంగ్లాండ్ తీసుకున్న అయన్ మోర్గన్ తను అసలు టెస్ట్ క్రికెట్ ఆడడు. కానీ వైట్ బాల్ కంప్లీట్ కంట్రోల్ మాత్రం అయన్ మోర్గన్ చేతిలో ఉంటాయి. అండ్ అలాగే ఇంకా వేరే వేరే టీమ్స్ చూసుకుంటే ఇప్పుడు గతంలో అయినా సరే ఎప్పుడు కూడా వైట్ బాల్‌లో బేసిక్‌గా ఎప్పుడు వన్ డేస్ డిఫరెంట్, టీ20 డిఫరెంట్ అని మనం ఊరికే ఏదో ఫార్మాట్‌ల పరంగా చర్చించుకున్నప్పుడు తప్ప మామూలుగా అయితే ఎప్పుడు టీమ్స్ కంట్రోల్ ఎప్పుడు వన్ మ్యాన్ అంటే ఒక్కళ్ళ చేతిలోనే ఉండడం అనేది మనం చూస్తూ వచ్చాం. సో, ఈ ఈ సందర్భం ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇండియన్ క్రికెట్‌లో జరిగిన విషయానికి రాహుల్ ద్రావిడ్‌కి లింక్ పెట్టే రూమర్స్ ఏమొచ్చినాయంటే సాధారణంగా ద్రవిడ్ ఎప్పుడైతే తను కోచ్ అవుతాడు, కోచింగ్ రోల్‌కి అప్లై చేయడం అండ్ అలాగే అఫీషియల్‌గా కోచ్ అని ప్రకటించడం ఈ ప్రాసెస్ అంతా జరిగే క్రమంలో లేదు. ఇది జరగడానికి కొద్దిగా ముందే ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ అండ్ అనిల్ కుంబ్లే ఇద్దరు కర్ణాటక రోజుల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో, ఆబ్వియస్‌లీ కుంబ్లే విషయంలో కుంబ్లేకి ఏం జరిగిందనేది నాకు తెలిసి కుంబ్లే ఎంతో కొంత ద్రవిడ్‌తో షేర్ చేసుకొని ఉంటాడు. సో, తన ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ద్రవిడ్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటాడు కదా! అంటే తను కోచ్‌గా తన టీమ్ డైరెక్షన్ ఎలా ఉండాలి? ఆహ్, ఎవ్రీ కోచ్ యూనిక్ స్టైల్ ఉంటది కాబట్టి ద్రవిడ్ కూడా బీసీసీఐకి తన తన తరపు నుండి తనకేమేమి డిమాండ్స్ ఉన్నాయో, లేదు తన తరపు నుండి తను టీమ్‌ని ఏ డైరెక్షన్‌లో తీ తీ తీసుకెళ్ళదలుచుకున్నాడు. ఇవన్నీ నాకు తెలిసి క్లియర్‌గా చెప్పుంటాడు. ఎందుకంటే ఇవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత అఫీషియల్‌గా కోచ్‌కి అనౌన్స్ చేస్తారు. సో, చాలామంది అదేం లేదు గంగూలీ, ద్రవిడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే ద్రవిడ్‌కి కోచింగ్ ఇచ్చారు. ఇలాంటి సిల్లీ రూమర్స్ కూడా చాలా వినపడ్డాయి. కానీ రాహుల్ ద్రవిడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వర్క్ చేశాడు. ఇండియా ఏ టీమ్‌తో పనిచేశాడు అండ్ అలాగే అండర్ 19 టీమ్‌తో కూడా చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నాడు. ఈరోజు పృథ్వీ షా అండ్ అలాగే చాలామంది అండర్ 19 ప్లేయర్స్ మనకి ఐపీఎల్ స్టేజ్ మీద కనపడుతున్నారంటే వాళ్ళందరినీ సానబెట్టిన పాత్రలో రాహుల్ ద్రవిడ్ చేయి కూడా ఉంటది. సో, పర్టిక్యులర్‌గా రాహుల్ ద్రవిడ్ నేను విన్న ఇందాక నుంచి రూమర్ అని చేస్తున్నా. సో, బేసిక్‌గా ఏంటంటే తనెప్పుడైతే కోచింగ్ తీసుకోవడానికి ముందు నాకు వైట్ బాల్ ఫార్మాట్‌లో గాని, ఇప్పుడు
ఏ ఫార్మాట్‌లో అయినా అంటే రెడ్ బాల్ ఫార్మాట్‌లో లైక్ కెప్టెన్ ఉంటే వైట్ బాల్ ఫార్మాట్‌లో ఒకళ్ళే ఉండాలి. అండ్ అలాగే రెడ్ బాల్ ఫార్మాట్‌లో కూడా ఎవరైనా సరే యూనిఫార్మిటీ మెయింటైన్ చేయాలనేది ఒకటి గట్టిగా స్ట్రెస్ చేసినట్టు సమాచారం. అండ్ అందులో పర్టిక్యులర్‌గా కోహ్లీ స్టైల్ ఆఫ్ కెప్టెన్సీ అండ్ అలాగే ద్రావిడ్ స్టైల్ ఆఫ్ కోచింగ్ 2 తనకి అంత సింక్ అవ్వేమో అనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ తోటే తను ఆ రిక్వెస్ట్ చేశాడని ఇంకా లోతుగా ఇంకా ఏవేవో రూమర్స్ క్రియేట్ చేశారు. బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఆల్ దోస్. బట్ జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే ఇందులో రాహుల్ ద్రవిడ్ పాత్ర అయితే నేనైతే ఉందని అనుకోవట్లేదు. బేసిక్‌గా ఇప్పుడు కోహ్లీ వెర్షన్ అండ్ అలాగే గంగూలీ చెప్పిన వెర్షన్ చూసుకుంటే క్లియర్‌గా తెలుస్తుంది. అంటే దేర్ ఇస్ ఎ బిగ్ మిస్‌కమ్యూనికేషన్ అవ్వచ్చు. లేదు సంథింగ్ ఈస్ నాట్ రైట్ అనే విషయం మాత్రం మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో బేసిక్‌గా ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అసలు ఈ కాంట్రోవర్సీ అన్ని సంగతులకి వెన్నెముక ఎక్కడుందంటే కోహ్లీ ఎప్పుడైతే టీ20 క్యాప్టెన్సీ వదిలేసాడో, తర్వాత గంగూలీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మేము కోహ్లీని టీ20 క్యాప్టెన్సీ కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ తను అదే ఒప్పుకోలేదు. బేసిక్‌గా తను మాత్రం నేను వదిలేస్తాను అన్నట్టుగా చెప్పాడు అని అన్నాడు. కానీ మొన్న రీసెంట్‌గా కోహ్లీ చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏం చెప్పాడు? నన్నసలు ఎవరు అడగలేదు. టీ20 క్యాప్టెన్సీ వదలొద్దు. నువ్వే ఇంకా కెప్టెన్‌గా ఉండని నన్నెవరు అడగలేదని తను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. సో, ఇది స్పార్క్. అంటే మరి గంగూలీ చెప్పిన వెర్షన్ నమ్మాలా? నిజంగా సెలెక్టర్స్ రిక్వెస్ట్ చేసారా కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదలొద్దని? లేదు కోహ్లీ చెప్పిన వెర్షన్ నమ్మాలా? అసలు నన్నసలు సెలెక్టర్స్ అడగలేదు. నేనెప్పుడైతే టీ20 క్యాప్టెన్సీ వదిలేస్తానని చెప్పానో, చెప్పినప్పుడు నేను బీసీసీఐ వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్పాను. ఇదిగో నేను టీ20 క్యాప్టెన్సీ వదిలేస్తున్నాను. అండ్ అలాగే వైట్ బాల్ ఇంకా వన్ డేస్‌లో అండ్ అలాగే టెస్ట్ క్రికెట్‌లో కూడా నేను కెప్టెన్‌గా కొనసాగకూడదు అనే రకమైనటువంటి ఏమైనా డెసిషన్స్ కానీ ఏదైనా ఉంటే మీరు నాకు కమ్యూనికేట్ చేయండి. నేను దాన్ని బట్టి వి కెన్ ఆల్ మేక్ ఇట్ ఎ ఫార్మల్ డెసిషన్ అనే టైప్‌లో ఏదో చెప్పాడంట. కానీ సెలెక్టర్స్ మాత్రం ఎక్కడ తనకి అరే నువ్వు క్యాప్టెన్సీ వదలొద్దు, నువ్వే కంటిన్యూ అవ్వు అనే రకమైనటువంటి మాట మాత్రం ఎక్కడ అనలేదు. ఆ రకమైనటువంటి సంభాషణ అయితే జరగలేదని కోహ్లీ చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నాడు. సో, దీన్ని బట్టి మరి ఎవరి వెర్షన్ నమ్మాలంటావు? మరి కోహ్లీని నిజంగా రిక్వెస్ట్ చేశారని అనుకోవాలా? లేదు మరి ఇప్పుడు కోహ్లీ చెప్పిన వెర్షన్ నమ్మాలా మరి? ఇదెట్లా ఉందంటే గోడ మీద పిల్లిలాగా ఉంది సిట్యుయేషన్. ఇప్పుడు గ గంగూలీ వర్షన్ ఎలా ఉంది? మేమెందుకు ఈ డిసిషన్ తీసుకున్నాము అంటే, కోహ్లీ ఎప్పుడైతే టీ20 క్యాప్టెన్సీ బా వద్దనుకున్నాడో, అప్పుడు మాకు కంప్లీట్ క్రికెట్ డిసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే, ఇద్దరు వైట్ బాల్ కెప్టెన్స్‌తో ఉండడం మాకు నచ్చట్లేదు. కాబట్టి వి టుక్ ఎ కాల్ అని. కానీ కోహ్లీ చెప్పే వర్షన్ ఎట్లుందంటే, అసలు నేను టీ20 క్యాప్టెన్సీ కూడా నా అంతట నేనే ఇవ్వలేదు. కొంచెం నన్ను తోసారు. చాలు బాబు టీ20లో నువ్వు చేసింది చాలు. ఆర్‌సీబీ కూడా నువ్వు పెద్ద కప్పు కొట్టాలి. అక్కడ కెప్టెన్సీ వదిలేసావు. ఇండియా టీమ్ కూడా వదిలేస్తే పని అయిపోతుంది కదా! అని చెప్పి నన్ను అలా 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 ఇట్లా గోడ నుంచి ఇట్లా తోసేసారు నన్ను. సో, అక్కడి నుంచి తోసేసారు కదా అని చెప్పి ఓడిఐ కెప్టెన్సీ నేను వదలకుండానే వాళ్ళు కూడా నన్ను పీకేశారు అన్నట్టు హింట్ చేస్తుంది. మరి ఎందుకో అది అది నిజంగా మేబీ కోహ్లీజీ అలా రఫ్‌గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ మేబీ అలా వాళ్ళు మేబీ గంగూలీ గాని వీళ్ళంతా కలిసి కొద్దిగా అలా చెప్పుంటారేమో. కోహ్లీ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ అని చెప్పి తన చేత ఆ అనౌన్స్‌మెంట్ చేపిచ్చారేమో అప్పుడని నాకు కొద్దిగా అది డౌట్ ఉంది. ఏమంటావు? అంటే సరే అవన్నీ ఒక ఎత్తు. సరే కోహ్లీ అన్న స్టేట్మెంట్ ఒకటి, గంగూలీ అన్న స్టేట్మెంట్ ఒకటి. ఇప్పుడు రీసెంట్‌గా ఓడిఐ క్యాప్టెన్సీ అనౌన్స్‌మెంట్ అనేది ఏదైతే ఉందో, అది కూడా చాలా సర్ప్రైజింగ్‌గా అంటే జస్ట్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టెస్ట్ టూర్‌కి ఆ టీమ్‌ని సెలెక్ట్ చేసే క్రమంలో ఆ స్క్వాడ్‌లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అండ్ దాంతో పాటు ఎవరైతే ఇంజ్యూరీ అయ్యి రీహాబిలిటేషన్ ప్రాసెస్‌లో ఉన్నారో వాళ్ళందరూ పేర్లు చేర్చి లాస్ట్‌లో కింద 2 పేరాలు అంటే మాకు జనరల్‌గా బీసీఏ ప్రెస్ రిలీజ్‌లు వస్తాయి కాబట్టి ఆ టోన్ అంత క్లియర్ కట్‌గా చెప్పగలుగుతున్నాను. సో, ఆ లాస్ట్ 2 లైన్‌లో చాలా ఫార్మల్‌గా అంటే బేసిక్‌గా విరాట్ కోహ్లీ ఇండియా క్యాప్టెన్సీ అనేవి ఆల్మోస్ట్ ఇట్స్ ఎప్పుడు 24/7 లైమ్‌లైట్‌లో ఉండే టర్మ్స్ అవి. సో, వాళ్ళు చాలా ఫార్మల్‌గా ఓకే. ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇది అఫీషియల్‌గా ఏంటనేది చదవాలంటే నేను కొన్ని నిమిషాల్లో చెప్తాను. బట్ ఏమనుందంటే ఇండైరెక్ట్‌గా ఇంకా మేము ఆహ్, వ ముందు ముందు ఇంకా రోహిత్ శర్మనే వన్ డేస్‌లో అండ్ అలాగే టీ20స్‌లో కెప్టెన్‌గా కొనసాగుతాడు. సో, తనకే కెప్టెన్సీ బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తున్నాం అనే టైప్‌లో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న కోహ్లీ చెప్పడం ఏం చెప్పాడంటే, నాకు సెలెక్టర్ చేతన్ శర్మ కాల్ చేశారు.
కాల్ చేసి మామూలుగా టెస్ట్ టీమ్ గురించి డిస్కషన్ చేశారు. టెస్ట్ టీమ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు సాధారణంగా యూజువల్ సస్పెక్ట్స్ ఉంటారు కదా! టీమ్‌లో ఎవరెవరు ఉంటారు. సో, వాళ్ళ గురించి పెద్దగా డిస్కషన్ జరగవు. ఏదన్నా ఫిట్‌నెస్ పైన ఏదైనా ఇష్యూస్, కన్సర్న్స్ ఉంటే ఓకే. వీళ్ళకి బ్యాకప్‌గా ఎవరిని సెలెక్ట్ చేద్దాం. లేదు వీళ్ళకి బ్యాకప్‌గా ఎవరిని సెలెక్ట్ చేద్దాం. ఇట్లాంటి డిస్కషన్స్ కామన్‌గా జరుగుతాయి. సో, మేబీ ఎవరైనా 1, 2 స్పాట్స్ ఏదైనా కొంచెం క్వెషన్ మార్క్‌గా ఉండి ఇప్పుడు హనుమ విహారీ స్పాట్ కొంచెం క్వెషన్ మార్క్‌గా ఉండేది. ఎందుకంటే తను లైక్ మొన్న జరిగిన సీరీస్‌లో కూడా ఆడలేదు. అండ్ అలాగే అంతకుముందు జరిగిన ఇంగ్లాండ్ సీరీస్‌లో కూడా పెద్దగా అవకాశాలు రీసెంట్‌గా రాలేదు కాబట్టి తనకి సరే తన ఫార్మ్‌ని కన్సిడర్ చేసుకొని ఎలా ఇట్లా ఇట్లా ఈ విహారీ గాని లేదు ఇలా ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ పైన లేదు రోహిత్ శర్మ ఇంజ్యూరీ గాని, ప్రియాంక్ పంచాల్ గురించి గాని ఏదో ఒకటి 2 డిస్కషన్ జరుగుంటాయి. సో, బేసిక్‌గా ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత తను అదే సెలెక్టర్ చేతన్ శర్మ ఆయన సరే ఇంకా ఏం లేదు కోహ్లీ ఇప్పుడు వన్ డే క్యాప్టెన్సీ రోహిత్ శర్మకి ఇస్తున్నాం. సో, నువ్వు ఓకే కదా! ఓకే కదా! అన్నట్టుగా ఏదో అడిగాడంట. కోహ్లీ చెప్పిన మాట కోట్ అన్‌కోట్ ఓకే ఫైన్ అన్నాడంట కోహ్లీ అంతే. సో, ఇది బేసిక్‌గా ఎప్పుడు తను నా 90 మినిట్స్ బిఫోర్ అదే నాకు ప్రయర్‌గా అయితే కమ్యూనికేషన్ లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌కి సంబంధించి ఇది ఓడిఐ క్యాప్టెన్సీ ఇష్యూ ఏదైతే ఉందో, 90 మినిట్స్ బిఫోర్ ద టీమ్ సెలక్షన్ ఈ సౌత్ ఆఫ్రికా టూర్‌కి ఏదైతే ఉందో, అప్పుడు నాకు తెలిసిందని చెప్పాడు. సో, ఇక్కడ ఇంకా అంటే అంతకుముందు నేను చెప్పినటువంటి ఆ టీ20 క్యాప్టెన్సీగా కొనసాగు లేదు తినేమో రిటైర్మెంట్ ఇస్తాననేది ఒక ఎత్తు అది ఒక కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్ అయితే, ఇప్పుడు కోహ్లీ చెప్పింది ఇంకొకటి. అంటే ఓడిఐ క్యాప్టెన్సీ విషయంలో కూడా తనకు సరైన కమ్యూనికేషన్ అందలేదని కోహ్లీ మరి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. సో, ఒక పగ్గా చూస్తుంటే నిజంగా మరి కోహ్లీని కంప్లీట్‌గా కార్నర్ చేసేసారా? కావాలని కోహ్లీని టార్గెట్ చేస్తున్నారా? అనే రకమైనటువంటి హింట్స్ కూడా ఫ్యాన్స్‌కొస్తున్నాయి మరి. సో, ఫ్యాన్స్ ఏ విధంగా ఊహించుకోవాలి మరి ఇలాంటి ఇష్యూస్‌ని? మనం ఏంటంటే మన మన అఫీషియల్‌గా దొరికిన న్యూస్‌ని బట్టి మనం కొన్ని అంచనాలేసుకొని చెప్పగలుగుతున్నాం. కానీ మరి దీన్ని ఎలా తీసుకోవాలి రాహుల్ అసలు? ఏమో అబ్బా! ఈ వీటికి తోడు మళ్ళీ కొత్త కొత్తవన్నీ పట్టుకొస్తున్నాడు. కొత్త కొత్తవి కాదు. ఎప్పటినుంచో కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కొట్లాడుకుంటుంటారు. మావాడు గొప్ప, మీవాడు గొప్ప అని ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫ్యాన్స్ కొట్లాడుకున్నట్టు. ఈ వాళ్ళేమో లేదు మేము ఫ్రెండ్స్ అని ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఏంటో అప్పుడప్పుడు ఈ రోహిత్ శర్మ కోహ్లీని అన్‌ఫాలో చేసాడు ఇన్‌స్టాగ్రామ్‌లో అని చెప్పేసి వాళ్ళిద్దరికి పడట్లే అంటారు. ఇప్పుడు మొన్నైతే లేటెస్ట్‌గా అసలు యాక్చువల్‌గా కోహ్లీ వన్ డే సిరీస్ ఆడడేమో బ్రేక్ తీసుకుంటున్నాడు. వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డే ఇట్లాంటివన్నీ న్యూస్‌లొచ్చినాయి. అప్పుడు అట్లా వచ్చినప్పుడు ఓకే. రోహిత్ శర్మ కెప్టెన్సీ కింద కోహ్లీ ఆడాడనమాట. అండ్ కోహ్లీ కెప్టెన్సీ కింద రోహిత్ శర్మ ఆడాడు కాబట్టి అదేదో ఫేక్ ఇంజరీ తయారు చేశారని ఏందేందో ఊహాగానాలు నడుపుతున్నారు జనాలు. సో, ఏవో చాలా కాన్స్పిరసీ థియరీస్ నడుస్తున్నాయి. సో, అలాంటి సిట్యుయేషన్ అయితే ఉండదనేసి నేను అనుకుంటున్నా. కావాలని రోహిత్ శర్మకి ఇప్పుడు హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ ఉన్నా లేకపోయినా సృష్టించి టీమ్ నుంచి డ్రాప్ చేపిచ్చాడు కోహ్లీ అని. ఇవంతా బుల్‌షిట్ అని నేను అనుకుంటా. హోప్‌ఫుల్లీ దట్ ఈస్ ద కేస్. అవునవును. అండ్ ఇంకా రూమర్స్ ఏమొచ్చినాయంటే జాన్‌లో కోహ్లీ వాళ్ళ డాటర్ బర్త్‌డే ఉంది. సో, దానివల్ల కోహ్లీ బ్రేక్ తీసుకుంటున్నాడు. సో, ఓడిఐ సీరీస్‌కి ఉండడు. సో, బేసికల్‌గా రోహిత్ శర్మ అఫీషియల్‌గా తన కెప్టెన్సీ నిర్వహించే ఫస్ట్ సీరీస్‌లో కోహ్లీ ఆడడు. ఇలాంటి న్యూస్‌లు వచ్చేసినియి. ఫుల్‌గా స్ప్రెడ్ అయిపోయినియి. అండ్ తర్వాత మళ్ళీ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో క్లారిటీ ఇచ్చుకోవాల్సొచ్చింది. నేనెప్పుడు ఐయామ్ ఆల్వేస్ ఎ టీమ్ మ్యాన్. నేను కెప్టెన్‌గా ఆడినా, లేదు నేను ఇండివిడ్యువల్ కెపాసిటీలో ఏ టీమ్‌గా ఆడినా సరే ఎప్పుడు కూడా టీమ్ ఒక పాజిటివ్ డైరెక్షన్‌లోకి ముందుకు వెళ్ళాలనే రకమైనటువంటి ఆశాభావంతో ఆడే ప్లేయర్‌ని. సో, నాకెప్పుడు వేరే వాళ్ళతో విభేదాలు గాని ఇలా ఏం లేదు. నేను రోహిత్ శర్మని అండ్ అలాగే కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరిని కంప్లీట్‌గా బ్యాక్ చేస్తున్నాను. వాళ్ళిద్దరికీ కూడా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటదని చెప్పి కోహ్లీ అఫీషియల్‌గా చెప్పాడు. అండ్ అలాగే రూమర్స్ కూడా క్లియర్ చేశాడు. నేను ఆడతాను ఓడిఐ సీరీస్. బయట నేను ఆడను ఇట్లాంటి రూమర్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ నిజం కాదని క్లియర్‌గా చెప్పాడు కోహ్లీ. మరి ఇప్పుడు అందరికీ ఉన్న ఇంకో పెద్ద ప్రశ్న ఏందంటే, ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తోసేస్తారా పక్కకి అనేది అందరి మనసులో మాట. ఏంటి రాహుల్ ఇప్పటికే మా కోహ్లీ అన్న అభిమానులకి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే నువ్వు ఇంకా లేనిపోని కొత్త కొత్త గాయాలు రేపుతున్నావు అసలే నిజంగా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకటి రాహుల్ అంటే ఆనెస్ట్‌గా ఇప్పుడు లాస్ట్ 1 ½ ఎప్పుడైతే బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్‌లో అనుకుంటా కోహ్లీ కోల్కతాలో సెంచరీ కొట్టిన తర్వాత నుండి ఇప్పటివరకు సెంచరీ కొట్టిన దాఖలాలు లేవు. అంటే
ఎందుకు సెంచరీనే బెంచ్ మార్కా ఏంటి? కోహ్లీ లాంటి ప్లేయర్‌కి కూడా డిప్ ఆఫ్ ఫార్మ్ అనేది ఎవరికైనా ఉంటది కదా! ఎందుకు కోహ్లీని ఏదో సెంచరీ కొట్టలేదని ఇలా అంచనా వేస్తున్నారు అవి ఇవని కొంతమంది అదే ఎందుకంత హార్ష్‌గా చూడడం అనే రకమైనటువంటి పర్స్పెక్టివ్స్ కూడా ఉన్నాయి. కానీ కోహ్లీ కూడా ఒప్పుకున్నాడు. తన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇండైరెక్ట్‌గా ఏం చెప్పాడంటే, అదే ఐసీసీ ట్రోఫీస్ అయితే తనకు రాలేదు కదా! ఇప్పుడు బేసిక్‌గా రీసెంట్ హిస్టరీ చూసుకుంటే ఐసీసీ ట్రోఫీస్‌లో ఇండియా అంటే మన వైట్ బాల్ స్టాండర్డ్స్‌కి ఎస్పెషల్లీ ఐపీఎల్ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడి మన ప్లేయర్స్ ఒకప్పుడు ఉండే ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఇప్పుడున్న ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ ఇంకా అవన్నీ కంపేర్ చేసుకుంటే అసలెందుకు ఇండియా ఫైనల్‌కి వెళ్ళట్లేదు. ఒకవేళ ఫైనల్‌కెళ్ళి ఎందుకు కప్ కొట్టట్లేదు అనే రకమైనటువంటి క్వెషన్ మార్క్స్ అయితే చాలా ఉన్నాయి. సో, నేనది అర్థం చేసుకోగలను. బేసిక్‌గా ఐసీసీ టోర్నమెంట్స్‌లో మేము సరిగ్గా ఆడలేదు. సో, కెప్టెన్సీ చేంజ్ అనేది అట్ సమ్ పాయింట్ ఇట్ హాస్ టు బి ఇన్‌ఎవిటబుల్. సో, జరిగింది. అది నేను అర్థం చేసుకోగలను అన్నట్టుగా చెప్పాడు. కానీ ఇప్పుడు పర్సనల్‌గా చూసుకున్నా కోహ్లీ ఫార్మ్ అంటే కొంచెం డిప్‌లో ఉంది. అది మాత్రం వాస్తవం. అంటే ఒకప్పుడు కింగ్ కోహ్లీ లేస్తే బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక 100, లంచ్‌కి ఒక 100, డిన్నర్‌కి ఒక 100 అన్నట్టుగా కొట్టేవాడు. అంటే బ్యాటింగ్ అంత అలవోకగా చేసేవాడు. కానీ మరి ఇప్పుడు బయటకొస్తున్న కాంట్రోవర్సీస్ చూస్తుంటే లాస్ట్ 2 ఇయర్స్‌గా లేదు లాస్ట్ 1 ½ ఇయర్‌గా కోహ్లీ ఫార్మ్ ఏదైతే కొంచెం డిక్లైన్‌లో ఉందో, వాటన్నిటికి ఇప్పుడు మనకి బయటకొస్తున్న మరి ఈ బీసీసీఐ దగ్గర నుంచి వచ్చే కాంట్రోవర్సీస్ అవ్వచ్చు, లేదు వేరేగా మరి కోచ్ అండ్ ఇంకా ఇంటర్నల్‌గా ప్లేయర్స్‌కి సంబంధించి ఏదన్నా కాంట్రోవర్సీ ఇట్లాంటివి కూడా కోహ్లీ కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ అయి ఉంటాడు అని మరి అనుకోవచ్చా? ఎందుకంటే మరి బీసీసీఐ పర్టిక్యులర్‌గా అంతకుముందు కూడా ఎప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా, ఏమొచ్చినా సెలెక్టర్స్ డీల్ చేసేవారు. మామూలుగా సెలెక్టర్స్ చెప్పేవాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్. ఇదిగో మేము ఈ ప్లేయర్‌ని ఇందుకు సెలెక్ట్ చేసాం, లేదు ఇందుకు డ్రాప్ చేసాము, లేదు ఇంజ్యూరీ ఉంది, ఏదో ఒకటి చెప్పేవారు. కానీ ఎప్పుడు ఇదెప్పుడు కూడా బీసీసీఐ ప్రెసిడెంట్ వర్సెస్ కెప్టెన్ అన్నట్టుగా ఎప్పుడు నాకు తెలిసైతే లేదు. అంటే ఈవెన్ అంతకుముందు ఎంఎస్‌కే ప్రసాద్ కూడా 1, 2 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తను కొన్ని కొన్ని ఇష్యూస్ గురించి చెప్పినప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ అంబట్ రాయుడు ఇన్సిడెంట్, అంబట్ రాయుడు ఎపిసోడ్ కూడా ఏంటంటే అదొక ట్రోల్ మెటీరియల్ దొరికినట్టు దొరికింది. జనాలకి ఫుల్ ఆడేసుకున్నారు ఎంఎస్కే ప్రసాద్ని. కానీ ఇట్లాగ ఎప్పుడు అంటే హెడ్ టు హెడ్ ఏదో బీసీసీఐ ప్రెసిడెంట్ వర్సెస్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అని అయితే అంతకుముందు అయితే ఎప్పుడూ లేదు. ఎందుకంటే సెలెక్టర్స్ జనరల్గా ఇన్వాల్వ్ అయ్యి సెలెక్టర్స్ చెప్తారు. వాళ్ళని ప్రెస్ వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ప్లేయర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, లేదు ఈ ప్లేయర్కి ఏమైంది ఇలా అడిగినప్పుడు ఇలా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ కానీ ఇక్కడ చూస్తుంటే మనకి పిక్చర్‌లో ఎవరు మనకి పెద్దగా వేరే వాళ్ళ పేర్లు ఎవ్వరియి వినపడట్లేదు. ఓన్లీ ఇది ఎలా అయిపోయిందంటే లాస్ట్‌కి గంగూలీ వర్సెస్ కోహ్లీలా అయిపోయింది ఇష్యూ. ఇప్పుడు ఈవెన్ గంగూలీ కూడా ఏం చెప్పాడంటే మేము త్వరలో ఈ ఈ కాంట్రోవర్సీకి సంబంధించిందంతా కూడా మేము క్లియర్ చేస్తామని ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. కానీ అఫీషియల్‌గా వాళ్ళిద్దరూ చెప్పిన స్టేట్మెంట్స్ చూసుకుంటుంటే చాలా సందర్భాల్లో మ్యాచ్ అవ్వట్లేదండి. దట్ టూ కోహ్లీ అనగానే, గంగూలీ అనగానే మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఎస్పెషల్లీ మొదటగా గుర్తొచ్చే పదం ఇంగ్లీష్‌లో అయితే అగ్రెసివ్‌నెస్. సో, సాధారణంగా అంత అంటే ఎలా అంటే ఫైటింగ్ ఫైర్ విత్ ఫైర్ అనే రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళిద్దరూ కూడా ప్లేయింగ్ డేస్‌లో గంగూలీ కూడా అలాగే ఉండేవాడు కోహ్లీలాగా. సో, అట్లాంటిది మరి ఇంతవరకు ఎందుకొచ్చింది అనే రకమైనటువంటి ఇప్పుడు సరే ఇష్యూ ఎలా అయితే ఏదోలా క్లోజ్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ ఫోకస్ వేరే దాని మీదకి షిఫ్ట్ అయిపోతది. ఐపీఎల్ అంటే ఆక్షన్‌లొస్తున్నాయి. అందరూ గ్రెగ్ చాపెల్ సిట్యుయేషన్‌తో కంపేర్ చేస్తున్నారు గానీ, అప్పుడు మిస్‌కమ్యూనికేషన్ ఏం లేదు. ఒకటే కమ్యూనికేషన్ గ్రెగ్ చాపెల్ బయటికి తోసాడు దాదాని. అక్కడ ఇంకేం లేదు. అవును. అప్పుడు పైగా ఏంటంటే అంటే క్రిక్ చాపెల్ కోచింగ్ స్టైల్ ఆర్ కోచింగ్ మెథడ్ గురించి కొంచెం మన వాళ్ళు కొంతమంది రాసుకున్న బుక్స్‌లో గూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే చాలా అదే అప్పటి వరకు ఇండియన్ క్రికెట్ టీమ్ కోచింగ్ స్టైల్‌కి అండ్ గ్రెగ్ చాపెల్ తెచ్చిన సడన్ అడ్జస్ట్‌మెంట్స్‌కి మన వాళ్ళు కొంచెం ఆ రకమైనటువంటి ఎన్వైర్న్‌మెంట్‌కి కొంచెం మరి అతనంత స్ట్రిక్ట్‌గా నిజంగానే ఉండేవాడా? లేదు మన వాళ్ళు మరి ఏదైనా ఎగ్జాజరేట్ చేసి చెప్పారా ఏంటనేవి మనకి ఆ వాస్తవాలు తెలీదు. అదైతే కొంచెం సాఫ్ట్‌గానే పక్కకెళ్ళిపోయింది కదా! అంటే సరే గ్రెగ్ చాపెల్ వచ్చి ఇట్లా గంగూలీ ఫార్మ్‌ని సైడ్ చేసి తనని పక్కకు తోసాడు. అండ్ తర్వాత కాంట్రోవర్సీస్ మౌంట్ అయినప్పుడు గ్రెగ్ చాపెల్ కూడా లాస్ట్‌కి పక్కకెళ్ళిపోయాడు. సో, దానికి సంబంధించి ఎక్కువ రోజులు బాగా గుర్తుండిపోయినటువంటి ఏదన్నా ఇప్పుడు ఈరోజు కోహ్లీ చెప్పినట్టుగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చినట్టే నీకేమన్నా గుర్తున్నాయా? ఎందుకంటే అంటే అందరూ ఏం పారలెల్ డ్రా చేస్తారంటే కోహ్లీ కూడా ఫామ్‌లో డౌన్ ఉన్నాడు గదా! సో,
టైం చూసుకొని మరి సేమ్ ఇప్పుడు కూడా అదే స్టోరీ రిపీట్ అవుతుందా అనేది క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ మరి అంత బ్యాడ్ ఫామ్ లో అయితే కోహ్లీ లేడు, అప్పుడు గంగూలీ ఉన్నంత బ్యాడ్ ఫామ్ లో. సో మరి దట్ ఈస్ కొంచెం లేజీ ప్యారలర్ అని అనుకుంటున్నాను నేను. అందరూ ఆ ప్యారలల్ డ్రా చేయడం అది అప్పటికి ఇప్పటికి ఏదో ఇక జనాలకి మరి వినడానికి బాగుంటది కదా. గ్రెగ్ చాపెల్డ్, కోహ్లీ ఈస్ గెట్టింగ్ గ్రెగ్ చాపెల్డ్ బై నన్ అదర్ దెన్ దాదా, ఇట్లాంటి. ఇప్పటివరకు మనం పాడ్కాస్ట్లో డిస్కస్ చేసిన చాలా పాయింట్స్ ఏది కాంట్రవర్సీ అవుతాయో, ఏది మనం మాట్లాడకూడని మాటలు ఏమన్నా మాట్లాడేమో అని నాకే భయం వేస్తుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ. కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం T20 క్రికెట్, ఈవెన్ లాస్ట్ మొన్న జరిగిన T20 వరల్డ్ కప్లో కూడా చూసుకున్నాం. అంటే వేరే టీమ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం అంటే ఇంకా బిజీగా ఉండే ప్లేయర్స్. ఇప్పుడు కోహ్లీ ఓకే, తను ఈవెన్ ఐపీఎల్‌లో కూడా మనం చూసుకుంటున్నాం. లాస్ట్ తను ఎప్పుడైతే 2-3 ఇయర్స్ అవ్వచ్చు, రీసెంట్‌గా కూడా స్ట్రైక్ రేట్ అనేది బాగా ఫోకస్ అయింది ఇప్పుడు T20 క్రికెట్‌లో. అంతకుముందు ఏంటంటే T20 క్రికెట్‌లో లైక్ లాస్ట్ 5-6 ఓవర్స్‌లో ఏదో మంచి పవర్ హిట్టర్స్ ఉంటే బాగా లాస్ట్‌లో స్కోర్‌ని కొంచెం డబుల్ చేసి అది ఇది అని ఏవో డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉండే. కానీ ఇప్పుడు T20 క్రికెట్‌లో బ్యాటింగ్ అంటేనే స్ట్రైక్ రేట్ అనేలా అయిపోయింది. ఒకప్పుడు కొంచెం ఇంకా రన్స్, లేదంటే ఆ సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీకి సంబంధించి ఎక్కువ ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడంతా స్ట్రైక్ రేట్ ఇది అయిపోయింది. సో కోహ్లీ స్ట్రైక్ రేట్ చూసుకుంటే వైట్ బాల్ ఫార్మాట్స్లో ఇప్పుడు ప్రజెంట్ డే స్టాండర్డ్స్తో చూసుకుంటే కొంచెం ఆ స్టాండర్డ్తో కొద్దిగా తక్కువలోనే ఉన్నాడని చెప్పాలి. కానీ దాన్నంత ఫోకస్డ్గా చూసి మరలా ఇప్పుడు మరి సరే కోహ్లీని పక్కన పెడితే కోహ్లీ లాంటి సమర్థవంతమైన ప్లేయర్ ఎవరున్నారు అసలు రిప్లేస్ చేయడానికి. అండ్ ఓకే, తను మేబీ తను హీఈస్ గోయింగ్ త్రూ ఏ బ్యాడ్ ప్యాచ్ ఫామ్ పరంగా అందరు ప్లేయర్స్కి జరిగేదే. సో అలా కన్సిడర్ చేసి కోహ్లీని బ్యాక్ చేయొచ్చు కదా అనే రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కానీ పర్సనల్గా కోహ్లీనే పర్టికులర్గా టార్గెట్ చేయడానికి వేరే కారణాలు ఏమైనా ఉండుంటాయి అనుకుంటున్నారా? అంటే ఒకటి ఆబ్వియస్‌గా ఇప్పుడు ఓడిఐ సంబంధించింది. ఇప్పుడు 2023లో వరల్డ్ కప్ ఉంది హోమ్‌లో. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ 1 ఇయర్‌లో కోహ్లీ ఫామ్ బాగా డ్రాప్ అయిపోయి, ఒకవేళ అప్పుడు ఇంకా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ ఉంటది కదా. కెప్టెన్సీ చేంజ్ చేయాల్సిన అవసరం, ఒకవేళ కోహ్లీని ఓడిఐ లెవెల్ నుంచి డ్రాప్ చేయాలనుకో, జస్ట్ ఇమాజిన్. అంటే ఇది వినడానికి ఎంత గలీజ్‌గుందంటే, ఆల్ టైమ్ గ్రేట్ ఓడిఐ బ్యాట్స్‌మెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే అలా ఆలోచించారా? ఎందుకంటే మేబీ ఈ డిక్లైన్ మరీ కిందికెళ్ళిపోయి, సరే 1 ఇయర్ డౌన్ ది లైన్ అబ్బాయి ఇప్పుడు 2023 వరల్డ్ కప్ కోహ్లీ ఉంటాడా అనే క్వశ్చన్‌లు వచ్చి అప్పుడు అయ్యే రచ్చ కంటే, ఇప్పుడే క్లీన్‌గా కోహ్లీ నువ్వు బ్యాట్స్‌మెన్‌గా కంటిన్యూ అయిపో టీమ్‌లో. రోహిత్ శర్మ కెప్టెన్ అయిపోతాడు. సో ఎట్లైనా నువ్వు అంటే ఇట్ ఈస్ లైక్ టెల్లింగ్ కోహ్లీ దట్ ఓకే, నీ పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది, 1 ఇయర్ డౌన్ ద లైన్ ఇట్లానే ఉంటే మేబీ నువ్వు ఉండవేమో నంబర్ 3 స్లాట్‌లో. పిల్లలు వచ్చేస్తారేమో 2023 వరల్డ్ కప్ అని చెప్తున్నారా? నేను అన్ని కొత్త కొత్తవి తీస్తున్నాను రాజు. వద్దు రాహుల్, కాసేపు మన మన కథలు అంటే మన ఊహాగానాలు ఇవన్నీ వింటే మన శ్రోతలకు ఇంకా భయమేస్తుంది. అంటే ఎందుకంటే జరిగింది కొంచెం అయితే మనం చెప్పేవి విని ఇంకా భయపడుతూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్లో అని. అవును, అఫీషియల్గా కోహ్లీ ఏం చెప్పాడో అది మనం కోట్ అన్కోట్ చేద్దాం. దాన్ని బట్టి మన లిజనర్స్ కూడా అసలు ఒక క్లారిటీ వస్తుంది. అసలు కోహ్లీ ఏం చెప్పాడు రా, వీళ్ళు చెప్పే సుత్తంతా పక్కన పెట్టి అసలు కోహ్లీ ఏం చెప్పాడు అనుకుంటే ఎగ్జాక్ట్‌గా కోహ్లీ ఇదే చెప్పాడు. ఐ వాస్ కాంటాక్టెడ్ 1.5 hours బిఫోర్ ది సెలక్షన్ మీటింగ్ ఆన్ 8th December for the test series. There was no prior communication to me at all since I announced the T20 captaincy decision until the 8th of December, where I got a call before the selection meeting. The chief selector Chetan Sharma discussed with me the test team, to which we both agreed. And before ending the call, I was told the five selectors have decided I'll not be the ODI captain, to which I replied, okay, fine. And in the selection call afterwards, we chatted about it briefly. That's what happened. There was no communication prior to that at all. అనేది స్ట్రెస్ చేశారు రెండు సార్లు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాడంటే, వెన్ ఐ ఫస్ట్ కమ్యూనికేటెడ్ విత్ ద బీసీసీఐ అబౌట్ లీవింగ్ ద T20 captaincy, when I approached BCCI that this is my point of view and these are the reasons why I want to do it, and it was received very well. There was no hesitation in that. I was not told that you don't leave T20 captaincy, but it was received very well, that it was a very progressive step and that it was in the right direction. So I communicated then that I would like to continue in ODIs and tests unless the office bearers and selectors feel that I should not continue with this responsibility. I clarified this also on the call at that time. So my communication with the BCCI has been clear as to what I want to do. I had given them the option also that if the office bearers and selectors feel that I shouldn't then be the captain, that decision is in their hands.
రీజన్స్ అబౌట్ లైక్ ఈ ఓడిఐ ఫార్మాట్లో పర్టికులర్గా తనకి 74.64 సక్సెస్ రేట్ ఉంది. యాజ్ ఎ ఓడిఐ కెప్టెన్గా కోహ్లీ సక్సెస్ రేట్ 74.64. దట్స్ ఆల్మోస్ట్ లైక్ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. సో దీనికి సంబంధించి తనని ఎందుకు ఈ ఈ రీజన్స్ అని అడిగితే కోహ్లీ ఏం చెప్పాడు, obviously we haven't won ICC tournaments. The reasons I can understand. For me, there was no debate in whether the decision was correct or not. The decision that BCCI has taken is from a logical point of view and completely understandable. I can understand the other events on how it was communicated. I already told you. Secondly, between me and Rohit, I've addressed this multiple times before. We have no problem between us, and honestly, since the last 2 or 1.5 years, I've clarified this repeatedly. I'm tired of clarifying because this question keeps getting asked to me. And I can guarantee that any of my action or any of my communication will never ever be to bring the team down until I play cricket. This has always been my point of view when I played cricket. And this is my commitment towards Indian cricket. My responsibility has always been to push the team in the right direction, something that I've always tried to do even before I became captain. So that mindset will not change and will never change. Rohit is a very able captain and very, very tactically sound. We've seen that in the games he's captain for India and in the IPL as well, along with Rahul Bhai, who is a very, very balanced coach, great man manager. Both of them will have my absolute support and my contribution in whatever vision they set for the team. I'll be there to support that 100% and continue to be a guy who can push the team in the right direction going forward in ODIs and T20Is. ఓకే. అంటే ఇప్పుడు నేనంటే మేబీ క్లోజ్ టు వాట్ మైట్ హావ్ హ్యాపెండ్ నా గెస్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే కొత్త కోచింగ్ సెటప్ వచ్చిందో, ఇప్పుడు గంగూలీ గానీ అండ్ ఎంటైర్ బీసీసీఐ బోర్డ్ గానీ వాళ్ళు అనుకోని ఉంటారు. ఓకే. ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్ వైట్ బాల్ కెప్టెన్సీ అనుకోని ఉంటారు. బట్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయంది ఏంటంటే, కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదిలేస్తాడు తనకు తానని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దే థాట్ ఓకే. కోహ్లీ ఈస్ ఎ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వడు. అది కోహ్లీస్ యాటిట్యూడ్. సో మనమే చేయాలి ఆ పని అని వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. బట్ అంతలోపే కోహ్లీ నేను నా ఈ టీ20 వరల్డ్ కపే లాస్ట్. సో నేను తర్వాత ఐ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ ఓడీఐస్ అని చెప్పాడు. సో అందుకే అప్పుడు అట్లా చెప్పినప్పుడు బీసీసీఐ వాళ్ళు ఏం ఓకే నువ్వు ఉండిపో అని ఇప్పుడు దాదా చెప్పినట్టు అట్లా చెప్పలే. ఓకే నువ్వు ఉండిపో అని ఏం చెప్పకుండా సరే ఓకే సరే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు. తర్వాత ఓకే ఇప్పుడు ఇదేంటి ఇట్లా చెప్పేసాడు ఏంది, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఓడిఎస్లో కంటిన్యూ చేస్తా అంటున్నాడు. సో ఇప్పుడు మరి మన ప్లాన్ ఎట్లా అమలు చేద్దాం అని ఆలోచించి ఏం కాదు మనం అనుకుందే చేద్దాం అని చెప్పేసి, సో కోహ్లీ ఇది చూడు అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు ఆగి భయపడుతూ అదే ఇప్పుడు ఎట్లా ఎట్లా చెప్పాలని మొహమాట పడుతూ లాస్ట్ మినిట్ వరకు ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్ ఎల్లుండి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇక ధైర్యం చేసి అప్పుడు చెప్పారు. సో ఈ వర్జన్ పరంగా చూసుకుంటే అసలు బీసీసీఐ వాళ్ళకు మరి ఆ మాత్రం ప్రాపర్గా ఛానలైజ్ చేసి ముందే కోహ్లీకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే అంతా సాల్వ్ అయిపోయేది. అంటే ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే తను ఎప్పుడైతే T20 క్యాప్టెన్సీ వదిలేస్తానని అన్నాడు, అప్పుడు కోహ్లీ వర్షన్ ఏంటి, కోహ్లీ ఏం చెప్పాడంటే అప్పుడు చాలా సపోర్టివ్గా మాట్లాడారు. ఓకే, యువర్ థింకింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, లేదు ద టీమ్ ఈస్ గోయింగ్ టు గో ఇన్ రైట్ డైరెక్షన్, ఏదో ఆ రకమైనటువంటి ఏదో క్లీషేడ్ పదాలు ఏవో వాడి తనకి సపోర్టివ్గా చెప్పినట్టు విన్నాం. అండ్ కోహ్లీ తను స్టేట్మెంట్స్ ప్రకారం తను చెప్పింది ఏంటంటే, ఒకవేళ మీకు టెస్టుల్లో కానీ ఓడిఐస్లో కానీ క్యాప్టెన్సీ మార్చే ఉద్దేశం ఉంటే కనుక నాకు తెలియజేయండి, దాన్ని బట్టి నేను కూడా డెసిషన్ తీసుకుంటాను అనే రకంగా వాళ్ళ చేతిలో ఆ డెసిషన్ వదిలేశాడు. సో వాళ్ళకి నిజంగా సరే ఇంకా వైట్ బాల్ ఫార్మాట్స్ ఓడిఎస్ T20స్కి ఒక్కళ్ళే ఉండాలి క్యాప్టెన్సీ అనే ఉద్దేశం ఉంటే, మరీ టీమ్ అనౌన్స్మెంట్కి 90 మినిట్స్ ముందు కంటే ఈ లోపు ఇంత గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లో వాళ్ళు నిజంగా ఆ థాట్ ముందు నుంచి ఉండుంటే, ఎప్పుడైతే వాళ్ళు రాహుల్ ద్రవిడ్ అండ్ రోహిత్ శర్మ ఆర్ గోయింగ్ టు బీ ద యూనో మెయిన్, వీళ్ళిద్దరే ఇండియన్ క్రికెట్కి ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళలే మనకి కోచ్ ద్రవిడ్ అండ్ అలాగే కెప్టెన్ రోహిత్ అనే రకమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు ముందుగానే కోహ్లీకి కమ్యూనికేట్ చేసి ఉంటే బెటర్ కదా అనే ఒక వాదన అయితే వినబడుతుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ 8th డిసెంబర్ ఎప్పుడైతే ఇండియా సౌత్ ఆఫ్రికా ఆ స్క్వాడ్ అనౌన్స్ చేశారో, ఆ ప్రెస్ రిలీజ్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ది ఆల్ ఇండియా సెలెక్షన్ కమిటీ హెస్ పిక్డ్ అన్ 18 మెంబర్ స్క్వాడ్ ఫర్ ద అప్కమింగ్ 3 మ్యాచ్ టెస్ట్ సిరీస్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్ ఫ్రమ్ సో అండ్ సో. ఇంకా సోదంతా రాసి ఇండియా టెస్ట్ స్క్వాడ్ అని పేర్లు రాశారు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో. దాని కింద స్టాండ్ బై ప్లేయర్స్ రాశారు. దాని కింద
the following players were not available for selection due to injuries and are currently undergoing rehabilitation అని రాశారు. అప్పటి వరకు బాగుంది. లాస్ట్‌లో అంటే ఆ ప్రెస్ రిలీజ్ లాస్ట్‌లో 3 లైన్‌లు రాశారు. ద ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఆల్సో డిసైడెడ్ టు నేమ్ మిస్టర్ రోహిత్ శర్మ యాస్ ది కెప్టెన్ ఆఫ్ ఓడిఐ అండ్ టీ20 టీమ్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇక్కడ మొదలైంది. సో దీని తర్వాత వచ్చిన వెంటనే వచ్చిన రూమర్ ఏంటి? కోహ్లీకి ఆల్రెడీ సెలెక్టర్స్ 2 డేస్ ముందు తనకి చెప్పారంట. ఇలా ఓడిఐ కెప్టెన్సీ కూడా మేము రోహిత్ శర్మకి ఇవ్వాలనుకుంటున్నాం. సో నువ్వు ఫార్మల్‌గా నీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా గానీ, లేదు ఒక ఫార్మల్ ప్రెస్ రిలీజ్ ద్వారా గానీ ఇలా నేను ఓడిఐ కెప్టెన్సీ కూడా ఇచ్చేస్తున్నాను. నువ్వు ఫార్మల్‌గా చెప్తే మర్యాదగా ఉంటది అనే రకంగా ఏదో సెలెక్టర్స్ ఏదో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ కోహ్లీ ఆ రిక్వెస్ట్‌కి అసలు రెస్పాండే కాలేదు. తనసలు ఆ రకమైనటువంటి రిక్వెస్ట్‌కి కోహ్లీ అసలు ఏం స్పందించలేదనే ఒక వార్త అయితే వచ్చింది. కానీ మరి కోహ్లీ చెప్పిన వెర్షన్ చూస్తుంటే అసలు ఎవరు తనకి కమ్యూనికేటే చేయలేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు నేను చదివిన ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసే 90 మినిట్స్ ముందు వరకు అసలు కోహ్లీకి కూడా తనకి ఓడిఐ కెప్టెన్సీ నుంచి తీసేస్తున్నారని కోహ్లీకి కూడా తెలియదని కోహ్లీ చెప్తున్నాడు. సో అంతిమంగా మరి ఇప్పుడు ఏం జరిగినా అంటే ఎవరి వర్షన్ కరెక్ట్ అయినా ఎవరి వర్షన్ రాంగ్ అయినా కోహ్లీ లాంటి ఒక స్టార్ ఐకన్ ప్లేయర్ తోటి ఇలాంటి సాహసం చేయొచ్చా? ఎందుకంటే ఇప్పటికే మనం వైట్ బాల్ ఫార్మాట్స్‌లో పర్టిక్యులర్‌గా ఎప్పుడైతే మనం ధోని అండర్‌లో మనం కొంచెం ఆ వైట్ బాల్ ఎప్పుడైతే కొంచెం ఒక 2011 వరల్డ్ కప్ అవ్వచ్చు అండ్ అలాగే తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ అవ్వచ్చు. ఒక హైస్ చూసాం. మళ్ళీ తర్వాత నుంచి ఎస్పెషల్లీ ఈ ఐపీఎల్ ఇంపాక్ట్ తోటి ప్రతిసారి మనం వరల్డ్ కప్ 50 ఓవర్స్ ఆడినా, టీ20 వరల్డ్ కప్ ఆడినా మనమే ఫేవరెట్స్. ఎందుకంటే మనకు ఐపీఎల్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ లీగ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ అలాగే మనకున్న ప్లేయర్స్ క్వాలిటీ గానీ, మనకున్న ప్లేయర్స్ ఫీల్డింగ్ ఎబిలిటీ గానీ, ఫిట్‌నెస్ లెవెల్స్ గానీ, ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్‌తో మనం కంపీట్ చేయగలిగే సత్తా ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని కూడా మనం ఎందుకు వరల్డ్ కప్స్ గెలవలేకపోతున్నాం అనే రకమైనటువంటి క్వెషన్స్ అండ్ అలాగే కోహ్లీని హాట్‌స్పాట్ కిందకి తోసేయడం ఇవన్నీ జరుగుతానే వచ్చినాయి. కానీ స్పెసిఫిక్‌గా ఇట్లాంటి ఇష్యూస్ క్రియేట్ చేయడం వల్ల అది ఇంకా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఇంకా ఇబ్బంది పెట్టేలా మారుస్తుంది తప్ప, నన్నడిగితే అది ఏమాత్రం హెల్ప్ అయితే చేయదు. అంటే కోచ్ ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ ఉన్నా, గ్రెగ్ చాపెల్ ఉన్నా, రిక్కీ పాంటింగ్ ఉన్నా, లేదు రవి శాస్త్రి ఉన్నా, ఎవరున్నా సరే. అండ్ ఇంకొక స్టేట్మెంట్ రవి శాస్త్రి రీసెంట్‌గా ఎక్కడో చెప్పినట్టు నేను చదివాను. 2019 50 ఓవర్ వరల్డ్ కప్‌లో రవి శాస్త్రికి నచ్చలేదంట ముగ్గురు కీపర్స్‌ని సెలెక్ట్ చేయడం. రిషబ్ పంత్, ఎంఎస్ ధోని అండ్ దినేష్ కార్తీక్. సో ఎందుకు ముగ్గురు కీపర్స్‌ని సెలెక్ట్ చేశారు అని రవి శాస్త్రి తను డిసప్పాయింటెడ్‌గా ఉన్నాడని నాకు తెలిసి తనే అఫీషియల్‌గా చెప్పినట్టు నేను చదివాను. అది ఒకసారి మరలా కన్ఫర్మ్ చేసుకుంటాను. సో సో బేసిక్‌గా అదే గనుక నిజమైతే మరి మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఎప్పుడు కూడా టీమ్‌లో కోచ్ అండ్ కెప్టెన్ వీళ్ళిద్దరూ ఏ ప్లేయర్స్ అనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించి పోనీ ఎవరైనా ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు. తను ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో ఆడతాడు అండ్ అలాగే చాలా టీమ్స్‌తో ఆడుతున్నప్పుడు తను కూడా ఇండియన్ టాలెంట్‌ని చూస్తాడు. ఎవరెవరు ఎలా ఆడుతున్నారని. మేబీ తనకు కూడా కొన్ని రికమెండేషన్స్ ఉండొచ్చు, సజెషన్స్ ఉండొచ్చు అండ్ అలాగే కోచ్ ఎప్పుడు కూడా తను ఇండియా ఏ కోచ్ ఎవరైతే ఉన్నారో, అలాగే అండర్-19 కోచ్ ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే ఎన్‌సీఏ అకాడమీ దగ్గర ఉండే కోచెస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరితోటి ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ ఎప్పుడు కాన్స్టెంట్ కమ్యూనికేషన్‌తో ఉంటాడు, ఉండాలి కూడా. ఎందుకంటే హీ హాస్ టు నో ఇప్పుడు ఒకవేళ మనకు ఒక ఇద్దరు ప్లేయర్స్, ముగ్గురు ప్లేయర్స్ ఇంజ్యూరీ అయితే వాళ్ళకి బ్యాకప్‌గా ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కోచ్ పైన ఖచ్చితంగా ఉంటది. మరి అలాంటిది కోచ్‌కి కావాల్సిన ప్లేయర్స్, కెప్టెన్‌కి కావాల్సిన ప్లేయర్స్ ఇవ్వకుండా సెలెక్టర్స్ ఇంత వాళ్ళిద్దరిని క్రాస్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా సెలక్షన్స్ చేసి స్క్వాడ్ ఇచ్చేసి కోచ్‌కి, కెప్టెన్‌కి ఇదిగో ఇదే మేము ఇస్తున్న స్క్వాడ్ దీంతో ఆడండి అనేది మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అంటే ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్న కాంట్రోవర్సీస్ చూస్తుంటే ఇవన్నీ కూడా జరిగినాయని మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ కోచ్, కెప్టెన్ పాత్ర కాకుండా సెలెక్టర్సే ఇంకా కొంచెం స్ట్రాంగ్‌గా మేమెలా చెప్తే అలాగా అనేటట్టుగా టీమ్‌ని కంట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరది ఇప్పుడు కెప్టెన్ ఎక్కువ సేవ్ ఉంటే కెప్టెనే అన్నీ చేస్తున్నాడంటారు. కోచ్ అన్నీ కోచ్‌కి ఎక్కువ పవర్ ఉంటే కోచే ఎక్కువ చేస్తున్నాడంటారు. సెలెక్టర్స్ ఎక్కువ హ్యాండ్ ఉంటే సెలెక్టర్స్ అసలు గ్రౌండ్‌కే రారు. వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండరు. వాళ్ళెవరు చేయడానికంటారు.
ఇవన్నీ చూస్తుంటే మరి ఎవరు ఏం చేసినా ప్రాబ్లమ్ గానే ఉంది. మరి అందరూ ఒకటే ప్లేట్‌లో కలిసి భోజనం చేస్తారా అనేది చాలా ఐడియల్‌గా అది బావుంటది గానీ నిజంగా జరుగుతదా చెప్పు? సో, ప్రతి కోచింగ్ సెటప్‌కి కోచింగ్ సెటప్ కాదు. ప్రతి ఒక్క టీమ్‌కి ఒక్కొక్క స్టైల్ ఉంటది ఇప్పుడు. సౌరవ్ గంగూలీ టీమ్‌కి ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ ఉండేది. ధోని టీమ్‌కి ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ ఉంది. సో, ఇప్పుడు కోహ్లీ టీమ్‌కి ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ ఉండేది. మేబీ తనకెక్కువ పవర్ ఉండేదేమో. ఇప్పుడు మరి కొత్తగా ఇప్పుడు ఈ మిక్స్ స్ప్లిట్ క్యాప్టెన్సీలో మరి ఎవరికి పవర్ ఉంది? ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందనేది మనకు తెలీదు. ఇప్పుడు ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు 'శ్రీనివాసన్' ధోనికి కంప్లీట్ సపోర్ట్. ధోనికి అసలు అడ్డుగా ఏమి చేసేవాడు కాదనేది టాక్. అంటే ఇది కూడా దిస్ ఈస్ వాట్ యూజ్డ్ టు హ్యాపెన్ అని అందరూ అంటారు. మరి అది నిజంగా ధోనియే మొత్తం డిసైడ్ చేసేవాడా? వి డోంట్ నో. సో, ఇగ అది డిపెండ్స్ అపాన్ టీమ్ రాజు. అంతే నాకు తెలిసి. సో, ఇప్పుడు ఈ కొత్త కోచింగ్ సెటప్‌లో, కొత్త బీసీసీఐ రెజ్యూమ్‌లో మరి పవర్ సెంటర్ ఎవరనేది మనకింకా అర్థం కావట్లేదు క్లియర్‌గా. ఐ వుడ్ లీన్ టువర్డ్స్ దాదా అండ్ జై షా. వాళ్ళే మేబీ కన్సిడరింగ్ పై ఉన్న వాళ్ళకే ఎక్కువ పవర్ ఉంది ప్రాబబ్లీ ఈ సెటప్‌లో అని నేను అనుకుంటున్నా. ఏది కరెక్టా? రాంగా? అనేది నథింగ్ ఈజ్ రాంగ్. నథింగ్ ఈజ్ రైట్. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్ నేను ఇప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తున్నా. రవిశాస్త్రి చెప్పింది. ఇది న్యూస్‌లో కూడా వచ్చింది. సో, ఫార్మర్ హెడ్ కోచ్ Ravi Shastri has said that picking 3 wicket-keepers in India's 2019 ODI World Cup squad was not logical, and either Ambati Rayudu or Shreyas Iyer could have been picked for the mega event in England అని చెప్పాడు. సో, మరి ఆ టైంలో అప్పుడు ఎవరున్నారు? ఆహ్, ఆహ్, అంటే బీసీసీఐ ఇంకెవరు మన అప్పుడు ప్రసాద్ గారేగా. ప్రసాద్ గారు ఉన్నారు. మరి కోచింగ్ సెటప్‌లోనేమో రవిశాస్త్రి భయ్యా ఉన్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నాడు. అండ్ నాకు ఇంకా గుర్తు అప్పుడు విరాట్ కోహ్లీ ఐ థింక్ ఆస్ట్రేలియా సిరీస్ ఆడారు మన వాళ్ళు 2019 ఓడిఐ సిరీస్ ఆస్ట్రేలియా అంటే ఇండియాలో ఆస్ట్రేలియాతో పాటు వన్డే సిరీస్ ఆడారు ఓడిఐ వరల్డ్ కప్ ముందు అండ్ అలాగే దాని ముందు కూడా ఏదో సిరీస్ ఆడినట్టు ఉన్నారు. సో 1-2 టైమ్స్ రిపీటెడ్గా కోహ్లీని ఈ క్వశ్చన్ అడిగారు అప్పట్లో ఇండియాస్ నెంబర్ 4 ఎవరు వరల్డ్ కప్కి అని ఒక రకమైనటువంటి బాగా ఒక ట్రెండింగ్ టాపిక్లో నడిచేది. సో అప్పట్లో కోహ్లీ చాలా గట్టిగా ఒక స్టాండ్ అయితే తీసుకున్నాడు. అంటే ఎస్పెషల్లీ అంబట్ రాయుడు విషయంలో. సో ఎవరికైనా మీకు ఆ టైంలో జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కానీ లేదు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్లో ఉండే క్లిప్పింగ్స్ కానీ దొరికితే దయచేసి చూడండి. కోహ్లీ చాలా క్లియర్గా చెప్పాడు అంబట్ రాయుడు ఈజ్ గోయింగ్ టు బి అవర్ నెంబర్ 4 ఇన్ ద వరల్డ్ కప్ అని తను స్ట్రెస్ చేసి 2-3 సార్లు చెప్పాడు. కానీ ఇక్కడ మరి రవిశాస్త్రి చెప్పిన వర్షన్ ఏముంది? ఐ హ్యాడ్ నో సే ఇన్ ద టీమ్ సెలెక్షన్, but I wasn't okay with 3 wicket-keepers being picked for the World Cup. Either Ambat Rayudu or Shreyas Iyer could have come in. What was the logic in having MS Dhoni, Rishabh Pant, and Dinesh Karthik all together? But I never interfered with selectors' work except when I was asked for the feedback as a part of the general discussion. So, దీనిలా అర్థం చేసుకోవాలి. I never interfered with selectors' work except when I was asked for feedback or as a part of general discussion. అంటే తను సెలెక్టర్ కాదని ఒప్పుకుంటున్నాడు. మరి ఆ సెలక్షన్ కమిటీలో ఇప్పుడు బోర్డ్ సెలెక్టర్స్ కాకుండా కెప్టెన్ కూడా సెలక్షన్ కమిటీలో ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు. ఇప్పుడు కోహ్లీ ఇంకా శాస్త్రి గారు ఒకటే మాట ఒకటే ఆట అన్నట్టు ఉంటారు. బట్ వీ డోంట్ నో. అంటే అది మనం అనుకుంటాం. నిజంగా అది కాదో లేదో కూడా మనకు తెలియదు. అంటే పర్మిటేషన్ కాంబినేషన్ చాలా ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇండియన్ క్రికెట్‌లో ఇప్పుడు ఎవరు పవర్‌ఫుల్ పర్సన్ అని మనం ఎవరిని చెప్పలేము. ఇప్పుడు విరాట్ కోహ్లీ మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్ అని అందరూ చెప్పుకునేవాళ్ళు. మొన్నటి వరకు. కో కుంబ్లే కోచింగ్ చేంజ్‌కి కూడా కోహ్లీ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ అది ఇది అని. మరి చూస్తుంటే ఒక్కొక్క టైంకి ఒక్కొక్కళ్ళు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారని అనుకుంటా. సో, ఇట్ ఈస్ వెరీ మడిల్డ్ అప్ రాజు మరి అంటే. మనం ఇంకా ఎక్కువ ఏది తెగేదాకా లాగొద్దంటావా? తెగేదాకా రాయొద్దు ఇక. ఒక సిచ్యువేషన్‌లో లేదు. ఇప్పుడు కోహ్లీయే పవర్‌ఫుల్ ఉంటున్నాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసుకుంటే ఏమంటావు మరి? గంట ముందు కెప్టెన్సీ పీకేసే గంట ముందు చెప్పారంటే కోహ్లీకి పవర్ ఉన్నట్టా? కాదు. సో నిజమే రాహుల్. డెఫినెట్ అంటే మరి ఇప్పుడు పాత తవ్వకాలు అవి అవసరాల కోసం అడ్డదారులు దొక్కే పాత్రే తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో అంటావా? సాధారణంగా డైలాగ్ అవసరాల కోసం దారులు దొక్కే పాత్రని నువ్వు కొంచెం నీ క్రియేటివిటీ ఎక్స్పాన్షన్ ఉపయోగించి అవసరాల కోసం అడ్డదారులు దొక్కే పాత్రలు అన్నావు.
నిజంగా మరి ఈ డైలాగ్ గనుక 'దేవకట్ట' వింటే ఖచ్చితంగా మరి ఈ డ్రామా అంతటికి మనం అంటే ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేయాలంటే మనం ఇదవ్వాలంటే ఇది చూడాలి మనం. ఇన్సైడ్ ఎడ్జ్ అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రీగా వాళ్ళ పబ్లిసిటీ చేస్తున్నాం. వాళ్ళే మాకేం డబ్బులు ఇవ్వలేదు. సో దానిలో కూడా రోహిత్ షాన్బాగ్ వర్సెస్ వాయు రాఘవన్ మజా ఉంటదిరా. అంటే అక్కడ పేర్లని ఇప్పుడు కొంచెం వాయు రాఘవన్ ఎవరు, రోహిత్ షాన్బాగ్ ఎవరు అనేది అందరూ ఫిల్ ద బ్లాంక్స్ చేసుకోవచ్చు ఈజీగా. సో అది చూడండి. థర్డ్ సీజన్ చూస్తున్నాను నేను. 6 ఎపిసోడ్లు అయినా ఇంకో 4 ఎపిసోడ్లు చూడింది. ఆగలేకపోతున్నా, చూడాల్సిందే అవి. చివరికి ఎవరి పై చేయి ఉంటుంది క్యాప్టెన్సీ విషయంలో అనేది దానిలో బాగా చూపిస్తున్నారు. అంటే ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతా రాహుల్. అంటే మామూలుగా క్రికెటింగ్ టీమ్స్ ఏవైనా ఇంటర్నేషనల్ టీమ్స్ సాధారణంగా ఇప్పుడు కోచ్ అండ్ కెప్టెన్ ఇద్దరు కూడా ఎక్కువ శాతం ఒకే మాట పైన ఉంటారు. ఒకవేళ కనుక అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు కోహ్లీ అండ్ శాస్త్రి వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బాండ్ని మనం కన్సిడర్ చేసుకుంటే 90% అంటే అయితే కోహ్లీ శాస్త్రిని కన్విన్స్ చేస్తాడు, లేదు శాస్త్రి కోహ్లీని కన్విన్స్ చేస్తాడు. ఏదైనా డెసిషన్ మేకింగ్లో కానీ ఏదైనా ప్లేయర్ సెలక్షన్ విషయంలో ఏదైనా ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే ఒకవేళ, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ ఫోకస్ ఎప్పుడు ఆ, చాలా సిమిలర్గా ఉండేది. ఇద్దరు కూడా ఆ, చా- వాళ్ళ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుండేదని మనం చాలా చదివాం, చాలా విన్నాం. కానీ మరి ఇక్కడ సెలక్షన్ మీటింగ్స్లో కానీ ప్లేయర్ సెలక్షన్స్ విషయంలో కానీ నీకు అట్లీస్ట్ టీమ్ క్యాప్టెన్ కైనా ఆర్ టీమ్ కోచ్ అయినా ఇద్దరిలో అట్లీస్ట్ ఇద్దరు కాకపోయినా ఇద్దరిలో ఒకరిని పార్ట్ ఆఫ్ ది టీమ్ మీటింగ్స్ అంటే ఇప్పుడు మరి కోహ్లీ చెప్తున్న వర్షన్ చూస్తుంటే తనకు కూడా ఏదో ఫార్మల్ గా కమ్యూనికేట్ చేస్తున్నారు అంతే. అరే బై, టీం అంతా సెలెక్ట్ చేసేది మేము, ఎవరు ఆడతారో ఎవరు ఆడరో ఎవరికి ఇంజురీస్ ఇవన్నీ మేము చూసుకుంటాం, మీకు జస్ట్ స్క్వాడ్ పేరు ఇస్తాము, ఆ, ఊరికే కొంచెం డిస్కషన్ చేస్తాము, ఇంకా అంతకు మించి ఏం లేదు అని. మరి ఇప్పుడు శాస్త్రి 2019 వర్షన్ని మరి ఇప్పుడు కోహ్లీ రీసెంట్ వర్షన్ని రెండిటికి ప్యారలల్స్ డ్రా చేసుకుని ఇప్పుడు మరి మనం ఏంటది జామెట్రీలో ఏదో ఒక టర్మ్ వాడదాం అనుకున్నా కానీ మళ్ళా తప్పుగా మాట్లాడేది దొరికిపోతాను భయమేసి అది వాడట్లేదు. బట్ సింపుల్గా చెప్పాలంటే ఆ, ఇప్పుడు బీసీసీఐ అనేది ఒక కంప్లీట్ డిఫరెంట్ టీమ్, అండ్ అలాగే ఇండియన్ క్రికెట్ టీంలో సెటప్ అంతా కంప్లీట్ డిఫరెంట్ టీమ్. సో వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనేది క్లియర్గా లేదు. అట్లీస్ట్ రీసెంట్ పాస్ట్లో అయితే సరిగ్గా లేదనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే ఒక మిస్కమ్యూనికేషన్ అయితే ఏర్పడింది అనేది మాత్రం మనం కంప్లీట్గా 100% నిర్ధారణ చేసుకోవచ్చు. యాహ్! అది మాత్రం అది బేసిక్స్ ఏబీసీస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. సో, అది మాత్రం మళ్ళీ జరగద్దనుకుందాము. సో, వీళ్ళందరికీ ఈ ఊహాగానాలకి, ఈ రూమర్‌లకి, ఈ కాన్స్పిరసీ థియరీస్‌లకి కోహ్లీ బ్యాట్‌తో సమాధానం జెప్పి 100వ సెంచరీ అప్పుడు టిపికల్ సెలబ్రేషన్ చేస్తాడని నేను ఎదురు జూస్తున్నాను. వాళ్ళ పాపాయి గూడా క్రౌడ్‌లో ఉండి నాన్న నువ్వు సెంచరీ కొడితే హీరోలా ఉంటావు తెలుసా అని 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 చప్పట్లు కొడితే చూడాలి నాకైతే. అంటే అండ్ ఐ కాంట్ వెయిట్, ఆగలేకపోతున్నా నేను సౌత్ ఆఫ్రికా అంటే సిరీస్. కోహ్లీ ఎప్పుడు కూడా తను సెంచరీ చేసినప్పుడు తన సెలబ్రేషన్స్ అన్నది చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ తను సెంచరీ కొట్టినప్పుడు ఆ హెల్మెట్ తీసి తను అరిచే ఆ స్టైల్ కానీ వీటన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా తను బ్యాట్తో సమాధానం చెప్తే మాత్రం మరి ఈసారి చాలా మంది బాకీ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క సెలెక్టర్స్ విషయంలో జరిగిన ఈ కాంట్రవర్సీ, ఇంకొకటి తను పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ మైల్ స్టోన్ వాళ్ళ డాటర్ గురించి, అండ్ చాలా ఉన్నాయి. సో మరి కోహ్లీ తన సెంచరీ నెక్స్ట్ సెంచరీ అనేది మరి ఎవరికి డెడికేట్ చేస్తాడో మరి మనం వేచి చూడాలి. కానీ ఒక్కటైతే వాస్తవం రాహుల్, అంటే కోహ్లీ ఇండియన్ క్రికెట్కి తను ఏం చేశాడు, ఆర్ తను ఇండియన్ క్రికెట్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చాడు, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకప్పుడు ఇండియన్ టీమ్ ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, దాంతో స్టార్ట్ చేసి తను ఒకప్పుడు ఇండియన్ టీం అంటే సరే ఒక ప్లేయర్ ఉంటే ఇంకా ఎవరు సచిన్ అవుట్ అయిపోతే ఇంకా టీవీ కట్టేసిన రోజుల దగ్గర నుండి ఇప్పుడు మనకి నెంబర్ 6 ఆర్ నెంబర్ 7 కూడా వచ్చి క్యాపబుల్ బ్యాట్స్మెన్ ఉండి టీంని ఇంకా గెలిపించగలిగే ఒక పొజిషన్లో ఇంకా మనకి అలాంటి ఆ రకమైనటువంటి ఒక సిచ్యువేషన్లోకి వచ్చామంటే డెఫినెట్లీ
there's a lot of hard work from Kohli as a captain. As a player గా తను ఏం చేశాడు అనేది మనం స్పెషల్గా చెప్పనక్కర్లేదు. బట్ యాజ్ ఎ క్యాప్టెన్గా తను చాలా సార్లు తను ఏంటంటే తను ఏదన్నా ఒక ప్లేయర్ని నమ్మితే ఖచ్చితంగా తను 100% బ్యాక్ చేస్తాడనే ఒక రకమైనటువంటి విషయం చాలా మంది ప్లేయర్స్ చెప్పారు. సో ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వల్ల మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం రాహుల్. మరి ఒక పక్కేమో యాషెస్ సిరీస్ జరుగుతుంది. అసలు దాని గురించి మనం మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు మన బీసీసీ అండ్ ఈ కోహ్లీ కాంట్రవర్సీ వల్ల. అసలు యాషెస్ క్రికెట్ ఫాలో అవుతున్నావా? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బాగా క్షుణ్ణంగానే చూసా రాజు. బాగానే ఉండే. బట్ ఎందుకో ప్రిడిక్టబుల్‌గా నడుస్తుంది సిరీస్. అంటే పంచ్ ఏమి లేదు. సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే మరీ బోరుగా ఉంది. చూడ్డానికి కూడా బోరుగా ఉంది. స్లోగా స్కోర్ చేస్తున్నారు. బౌలింగ్ కూడా అంత గొప్పగా ఏం పడట్లేదు. పింక్ బాల్ కూడా ఏం మ్యాజిక్‌లు చేయట్లేదు. జిమ్మీ ఆండర్సన్ పింక్ బాల్ స్పెషలిస్ట్ అన్నారు గానీ తను కూడా గానే ఉంది మరి పర్ఫార్మెన్స్. ఏమో చూస్తుంటే 4-0 అయిపోతదేమో అనుకుంటున్నాను నేను. స్టోక్స్ కూడా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోతున్నాడు ఎంత ట్రై చేసినా. సో వాట్ ఆర్ యువర్ థాట్స్? నిజంగా రాహుల్, నేను ఆల్రెడీ అంతకు ముందు కూడా చెప్పాను మన పాడ్కాస్ట్ ఎపిసోడ్లోనే. ఒకసారి నేను ఆండర్సన్ కనుక ఆస్ట్రేలియా వెళ్తే తనని చితక్కొడతారు, ఇంకా తను ఓన్లీ ఇంగ్లాండ్లో ఆడుకుంటే సేఫ్, ఇంకా రిటైర్ అయిపోవాలని ఈ ఈ రకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడాను నేను ఒక పాడ్కాస్ట్లో. ఇప్పుడు మరి చూస్తుంటే అదే నిజం అవుతున్నట్టుంది. ఎందుకంటే ఆండర్సన్ ఇప్పుడు ఒక లెజెండ్, అలాంటి బౌలర్ ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు అంటే. అండ్ దట్ టు ఇప్పుడు ఆండర్సన్ అండ్ బ్రాడ్ ఇద్దరు కూడా వాళ్ళ లేట్ 30sలో ఉండి వాళ్ళు ఆ, ఏమో నన్ను అడిగితే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద టీమ్ సెలెక్షన్ ఫస్ట్. ఎందుకంటే మార్క్వుడ్ లాంటి ప్లేయర్ని ఎట్లా పక్కన పెడతారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ కండిషన్స్లో నీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండాల్సింది ఏంటంటే యాజ్ అ బౌలర్గా చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని ఫ్లాట్ ట్రాక్స్ ఉన్నప్పుడు నీకు బౌలర్ కొంచెం పేషెన్స్ తోటి బ్యాట్స్మెన్ని షార్ట్ బాల్స్తో కానీ లేదంటే లెగ్ సైడ్ ట్రాప్ కానీ ఇట్లా సెటప్ చేసే స్కిల్ బాగా ఉండాలి భయంకరంగా. నువ్వు ఇంగ్లాండ్ కానీ ఇంకా వేరే కండిషన్స్లో అంటే నీకు వేరే స్కిల్స్తో పని ఉంటుందేమో, కానీ ఆస్ట్రేలియా మాత్రం ఇప్పుడు ఈరోజు బెన్ స్టోక్స్ ఈ పింక్ బాల్ దాంట్లో కూడా తను అదే చూపించాడు. అంటే ఒక వికెట్లు పడకపోతే కనుక తను షార్ట్ బాల్స్ వేసో లేదు, తను కొన్ని కొన్ని బ్యాట్స్మెన్ సర్ప్రైజ్ అయ్యే క్రాస్ సీమ్ డెలివరీస్ ఇట్లాంటివి వేసి బ్యాట్స్మెన్ సర్ప్రైజ్ చేసి ఎట్లా కొట్ల వికెట్ రాబట్టాలి అనే ఉద్దేశంతో ఈజ్ గివింగ్ ఈజ్ 100%. సో బెన్ స్టోక్స్ లాగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఏదైనా పర్వాలేదు 100%, ఒంటి కాలి పైన కూడా 100% ఇవ్వగలిగిన బౌలర్ ఎవరైనా ఉన్నారు నాకు తెలిసి ఇంగ్లాండ్ టీంలో అంటే అది 100% మార్క్వుడ్. సో మార్క్వుడ్ని పక్కన పెట్టేసి ఆ, నిజంగా ఆండర్సన్ అండ్ స్టోర్ట్ బ్రాడ్ ఇద్దరిని కలుపుకుంటే వాళ్ళ యావరేజ్ పేస్ ఎంత ఉంటుంది అసలు? ఇద్దరు గట్టిగా కష్టపడి 134 135 అలా వేస్తారు. సో అసలు ఆ పేస్ తోటి నువ్వు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ని ట్రబుల్ చేయగలవు. అండ్ దట్టు ఇదేం ఇంగ్లాండ్ కాదు, నీకు కంటిన్యూస్గా బాల్ స్వింగ్ అవ్వడానికి ఇది ఇంగ్లాండ్ కండిషన్స్ కూడా కాదు. నువ్వు సీమ్ తోటి ఏదన్నా కొంచెం చేయగలాలంటే సీమ్ స్పెషలిస్ట్ వచ్చేసి స్టూవర్ట్ బ్రాడ్ అంటారు. అంటే ఆండర్సన్ వచ్చేసి స్వింగ్ స్పెషలిస్ట్ అంటారు, స్టూవర్ట్ బ్రాడ్ వచ్చేసి తను బాల్ సీమ్ తోటి చాలా వేరియేషన్స్ వేస్తాడు అది ఇదని చెప్తారు. సో నువ్వు సీమ్తో వేరియేషన్స్ వేసినా దానికి తగ్గ పేస్ కూడా ఉండాలి బ్యాట్స్మెన్ ట్రబుల్ చేయాలంటే. నువ్వు ఎంత కట్టర్స్ వేసి లేదు సీమ్ తోటి బాల్ని ఇన్వర్డ్ అవుట్వర్డ్ వేసి బ్యాట్స్మెన్ సెటప్ చేయాలన్నా సరే నీకు తగ్గ పేస్ లేకపోతే బ్యాట్స్మెన్స్ ట్రబుల్ చేయలేవు. సో మార్క్వుడ్ దగ్గర ఉండే ఒక స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే తన దగ్గర పేస్ ఉంటుంది ఎప్పుడు కూడా, అండ్ అలాగే తను హిట్ ద టెక్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్. సో నీకు ఆస్ట్రేలియన్ కండిషన్స్లో ఎక్కడైతే కొంచెం ఆన్ అన్ యావరేజ్ బౌన్స్ ఎక్కువ లభిస్తున్నప్పుడు మార్క్వుడ్ లాంటి వాళ్ళతోటి నీకు అడ్వాంటేజ్ ఉంది. అందులోకి ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్లో మనం చూసుకుంటే డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషైన్ అండ్ స్టీవ్ స్మిత్ వీళ్ళ ముగ్గురు మనం ఈవెన్ అంతకుముందు ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. బ్యాటింగ్ పరంగా అయితే మెయిన్ పీపుల్ వీళ్ళు. ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ దొరికింది. జాష్ హేజల్వుడ్ లేడు, ప్యాట్ కమిన్స్ లేడు. లిటరల్గా దేర్ టూ బెస్ట్ బౌలర్స్ ఇద్దరు లేరు. సో ఇలాంటి టైంలో డామినేట్ చేయడానికి వాళ్ళకి మంచి అవకాశం ఇంగ్లాండ్ వాళ్ళకి. అట్లాంటప్పుడు వాళ్ళ టీమ్ సెలెక్షన్స్లోనే వాళ్ళు బ్లండర్ చేశారంటే అక్కడే ఓడిపోయినట్టు నా ఉద్దేశంలో. అంటే టీమ్ సెలెక్షన్లోనే మీరు ఇంకా మ్యాచ్ ఓడిపోయినట్టు. ఇంకా మరలా ఇప్పుడు ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ గెలుస్తారు. ఏదో ఫస్ట్ టెస్ట్లో జరిగింది చూడు, జో రూట్ డేవిడ్ మలన్ పార్ట్నర్షిప్ చేసి కొంచెం హోప్స్ ఇచ్చారు. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో అది జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు.
టీమ్ సెలక్షన్ పరంగా వాళ్ళు కంప్లీట్‌గా పింక్ బాల్ చేసే మ్యాజిక్‌ని నమ్ముకున్నారు రాజు వాళ్ళు. స్వింగ్ అయితది పింక్ బాల్. అప్పుడు ఇండియా వాళ్ళు 36 ఆల్ ఔట్ అయ్యారు. మనకేదో మ్యాజిక్ అయిపోతది. సో, మార్క్ వుడ్ పేస్ అవసరం లేదు. జిమ్మీ ఆండర్సన్, బ్రాడ్ ఏసేసి స్వింగ్ అండ్ సీమ్ సరిపోద్దనుకున్నారు. బట్ టు బి హానెస్ట్ యాక్చువల్లీ బౌలింగ్ బాగేసారు రాజు వాళ్ళు. ఆండర్సన్ ఎన్ని సార్లు బీట్ చేసాడు లబుషేన్ని అసలు. ఎంత బీట్ చేసినా గానీ మరి ఎడ్జ్ రాలేదు. ఎడ్జ్ అయినా గానీ మన బట్లర్ అన్న చేతికి వెన్న రాసుకొని వచ్చాడు. బటర్ రాసుకొని వచ్చినట్టుండే. సో, ఈ అదృష్టము లేదు. పైగా వాళ్ళంతా గ్రేట్‌గా గూడా ఆడట్లేదని చెప్పుకోవచ్చు. సో, ఎందుకో చప్పగా ఉండేటట్టుంది యాషెస్ మరి మొత్తానికి చూసుకుంటే. జో రూటే ఏమన్నా జేయాలి. సో, జో రూట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. తను, మలాన్ ఆడిన పార్ట్నర్‌షిప్ వాస్ ఎంతని చేస్తాడు రాహుల్? 20 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు, క్యాప్టెన్సీ చేస్తున్నాడు, బ్యాటింగ్ ఇంక అన్నీ జో రూట్ చేయాలంటే ఎలా చెప్పు? అంటే ఒకప్పుడు లైక్ మనం సచిన్ టెండూల్కర్ పైన ఎంత ఫోకస్ ఉంటుందో నిజంగా చెప్పాలంటే జో రూట్ అంటే ఎక్కువ ఇంగ్లాండ్ క్రికెట్ టీం కాబట్టి ఎక్కువ పట్టించుకోరు కానీ నాకు తెలిసి రీసెంట్గా అంటే ఈవెన్ అలెస్టర్ కుక్ ఆర్ ఆండ్రూ స్ట్రాస్ ఉన్నప్పుడు కూడా ఒక కెప్టెన్ పైన ఇప్పుడు జో రూట్ పైన ఉన్నంత ప్రెజర్ అయితే వాళ్ళిద్దరి పైన లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా దే హ్యాడ్ ఎ టాలెంటెడ్ పూల్ ఆఫ్ ప్లేయర్స్. కెవిన్ పీటర్సన్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వల్ల వాళ్ళ జాబ్ ఈజీ అయింది. జో రూట్ టీం తీసుకో, నువ్వు జో రూట్ కెప్టెన్ గా అయినప్పటి నుంచి జో రూట్ ఆడుతున్న టెస్ట్ టీం తీసుకో, ఎప్పుడు కూడా ఓపెనర్స్ ఇద్దరు సేమ్ ఉండరు. స్టేబుల్ అంటే స్టేబుల్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉంటుంది. నీకు అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎప్పుడు టెస్ట్ క్రికెట్ లో నీకు అసలు ఒక స్టేబుల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లేదంటే నీకు అక్కడే తెలిసిపోతుంది ఒక వీక్ లింక్. అంటే నీకు ఓపెనర్స్ ఉంటేనే కదా నీకు మిడ్ ఇప్పుడు నెంబర్ 3 నెంబర్ 4ని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సినంత టైం. ఈవెన్ ఇప్పుడు ఆస్ట్రేలియా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో, మార్కస్ హ్యారీస్ అవుట్ అయినట్టున్నాడు త్వరగా, డేవిడ్ వార్నర్ అండ్ తర్వాత లబుషేన్ వచ్చినట్టున్నాడు. ఆస్ట్రేలియా వాళ్ళ స్కోర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎంత 15 ఓవర్లకి వాళ్ళ స్కోర్ 20 ఎంతో. అంటే చూడు ఎంత అంటే అసలు టెస్ట్ క్రికెట్ అయినా సరే 15 ఓవర్లకి 20 ఇంటర్ స్కోర్ కనీసం ఒక 40 అన్న కొడతారేమో కదా, 30 పైన కొడతారేమో కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు చూడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ న్యూ బాల్ స్పెల్ ఏదైతే ఉందో స్టూవర్ట్ బ్రాడ్ అండ్ జేమ్స్ ఆండర్సన్ వాళ్ళు ఒక్కటే ఫిక్స్ అయ్యారు. బాల్ ఎంత స్వింగ్ అయినా ఎంత ఏ మూమెంట్ వచ్చినా ఏమైనా సరే మనం అనవసరమైన ఎక్స్ట్రా వేగంట్ షాట్లు ఆడాల్సిన అవసరం లేదు. ఏదో న్యూస్ పేపర్కి అందంగా కనపడే కవర్ డ్రైవ్లు, స్ట్రైట్ డ్రైవ్లు ఇవేం ఆడాల్సిన అవసరం లేదు. బాల్ మన జోన్లో ఉంటే టచ్ చేద్దాం, లేదంటే టచ్ చేయొద్దు. అసలు వార్నర్ అయితే అసలు సరిగ్గా ఫామ్‌లో లేకుండా ఎలా రన్స్ కొట్టాలో చూపిస్తున్నాడు అది వార్నర్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో, సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో రెండిట్లో. కానీ నిజంగా జో రూట్ పైన అయితే జాలేస్తుంది రాహుల్. ఎందుకంటే తను ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఆ సరైన సెట్ ఓపెనింగ్ కాంబినేషన్ లేదు. రెండోది ఏంటంటే స్టూవర్ట్ బ్రాడ్ అండ్ జేమ్స్ ఆండర్సన్, మరి కెవిన్ పీటర్సన్ వర్షన్ ప్రకారం తన బుక్ ప్రకారం వెళ్తే వాళ్ళిద్దరు కొంచెం బుల్లింగ్ మైండ్ సెట్ ఉన్న బౌలర్స్ అని, కొంచెం ఏంటంటే ఎక్కువ డిమాండింగ్గా ఉంటారని ఈ రకమైనటువంటి ఒకటి రెండు సార్లు జో రూట్ కూడా వాళ్ళ కోపానికి బలయ్యాడు తన ఎర్లీ డేస్లో. బట్ స్టిల్ ఇవన్నీ ఈ చెత్త చెదరంతా పక్కన పెట్టేస్తే తనకి బెన్ స్టోక్స్ తప్ప అంటే బెన్ స్టోక్స్ వచ్చినప్పటి నుంచి ఒక రిలయబుల్ ఆల్రౌండర్ ఉన్నాడు. బట్ ఇప్పుడు చూడు ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ లాంటి ప్లేయర్స్ ఉంటే అయితే వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం యాషెస్లో ఏం జరిగిందో చూసాం ఇంగ్లాండ్లో జరిగినప్పుడు. కానీ ఇప్పుడు తనకి ఇంజురీ అయింది. ఒక స్టేబుల్ ఇప్పుడు అంతకుముందు ఏంటంటే గ్రేమ్ స్వాన్ అన్న ఒక కన్సిస్టెంట్ స్పిన్నర్ ఉండేవాడు ఇంగ్లాండ్కి. గ్రేమ్ స్వాన్ ముందు మాంటీ పనేసర్ ఉండేవాడు. ఇప్పుడు అసలు ఇంగ్లాండ్ ఎవరు స్పిన్నర్ అంటే ఒక్క గట్టిగా మనం ఎవరు ఆడుతున్నారు, జాక్లిచ్ ఆడుతున్నాడా, డాంపెస్ ఆడుతున్నాడు, ఈ రెండు పేర్లు కూడా మనకి ఎందుకు గుర్తొస్తాయంటే రీసెంట్గా ఆడుతున్న స్పిన్నర్స్ వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరూ కన్సిస్టెంట్గా ఆడతారని గ్యారంటీ కూడా లేదు. సో అది మరి ఇంగ్లాండ్ క్రికెట్ చూసుకుంటే మరి చాలా క్వెషన్ మార్క్స్ అయితే ఉన్నాయి. అది టెంపరరీ ప్రాబ్లమ్స్ అయితే కాదు. కొంచెం ఈసీబీ వాళ్ళు గట్టిగా కూర్చొని అరే మనం వైట్ బాల్ క్రికెట్ పైన ఎట్లయితే ఫోకస్ చేసామో టెస్ట్ క్రికెట్ పైన కూడా కొంచెం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో అని వాళ్ళకి వాళ్ళుగా కొంచెం తెలుసుకొని కనువిప్పు కలిగితే ఖచ్చితంగా మనం ఇంకా ఒకప్పుడు ఎలా అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఆస్ట్రేలియా వచ్చి యాషెస్ గెలిచారో ఆ రకమైనటువంటి వైభవం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఒకసారి మళ్ళీ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ ఎక్కడెక్కడ అంటే సెలక్షన్స్‌లో జరుగుతున్న ఇష్యూస్ లేదు, పర్టిక్యులర్‌గా ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేసినప్పుడు సరైన కాంబినేషన్ సెలెక్ట్ చేస్తున్నారా లేదా? ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే బెటర్ అవుతది. బట్ యాహ్! మరి మనిద్దరం చేసిన ప్రిడిక్షన్స్ అయితే నాకు తెలిసి నువ్వు 4-0 అన్నట్టున్నావు రాహుల్. 4-0 నువ్వు చెప్పింది? 3-0 నేను 3-1 అన్నా, నువ్వు 4-0 అన్నావు.
అవునవును. సారీ. సో, నువ్వు 3-1 అన్నావు. మరి ఆ 1 ఎప్పుడొస్తదంటావు ఇంగ్లాండ్‌కి ఇంతకి? ఏమో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎందుకో బాగా డౌన్ హిల్ ఎళ్ళిపోతుంది ఇంగ్లాండ్ టీమ్ అనిపిస్తుంది. వాళ్ళకి అదృష్టం కలిసి రావట్లేదు. అదే అదృష్టం కలిసి రావట్లేదు. వాళ్ళంత గొప్పగా ఏమి ఆడట్లేదు. సో, 2 జరగనప్పుడు ఇక 4-0 కనిపిస్తుంది. మరి చూడాలి. అదృష్టం కొంచెం కలిసొస్తే ఇప్పుడు ఈ పింక్ బాల్ టెస్ట్‌లో కూడా అన్ని సార్లు బీట్ అయ్యాడు లబుషేన్. లబుషేన్ అసలు మంచిగా ఆడలేదు. వార్నర్, లబుషేన్ ఇద్దరూ కంఫర్టబులే లేకుండే ఇన్నింగ్స్‌లో. కానీ అయినా సర్వైవ్ అయ్యారు ఎట్లనో అట్లా. అంటే క్రెడిట్ టు దెమ్. అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లాండ్ ఆర్ అన్‌లక్కీ అని చెప్పుకోవచ్చు. సో, ఏంటి మరి ఇది 99థ్ ఎపిసోడే గదా మనది? ఆ! మనం కోహ్లీ 71 కంటే మన 100 వచ్చేస్తుందిగా. మరి ఏంటి మరి మన 'క్రికెట్ నగరం' శ్రోతలు ఏమైనా స్పెషల్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ ఎపిసోడ్‌కి? చూద్దాం అసలు ఈ మధ్య మనం చెప్పుకోకూడదేమో గానీ అసలు ఎపిసోడ్‌లు చేయడమే కష్టమైతుంది. బట్ డెఫినైట్‌లీ మనమైతే లైట్ తీసుకోము. సో, 100థ్ ఎపిసోడ్ గ్రాండ్‌గా, మంచిగా ఒక పర్సనల్ టచ్‌తో మనం చేద్దామని కోరుకుందాము. కోరుకుందాం ఏంటి మనం చేస్తున్నాము. సో, దానికోసం అందరూ రెడీగా ఉండండి. సో యాహ్! మరి సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ వచ్చేసింది కదా! బయటికి ఏమైనా సర్ప్రైజ్‌లేమైనా ఉన్నాయా నీకు అందులో? డువేన్ ఆలివర్. సో, అందరూ సడెన్‌గా వీడు అయిపోయింది గదా! కోల్‌ప్యాక్‌లో ఎళ్ళిపోయాడుగా ఇంగ్లాండ్‌కి అనుకున్నారు. ఇంగ్లాండ్‌కి ఆడతాడేమో అని అందరూ వెయిట్ చేస్తుండే కానీ 2 ఏళ్ల తర్వాత చూస్తే నేనొచ్చేసా అన్నాడు మరి. చాలా సూపర్ బౌలర్ అప్పుడు పాకిస్తాన్ సీరీస్‌లో నాకు గుర్తు మొత్తం దడదడలాడిచ్చేసాడు. సో, ఇంటు ద పిచ్ గుద్దుతూనే ఉంటాడు బాల్లు. ఆల్రెడీ నోకియా ఉన్నాడక్కడ. సో, ఇద్దరు బౌలర్లు ఇంటు ద పిచ్ మొన్న శుభ్మన్ గిల్‌ని ఎట్టయితే షార్ట్ బాల్‌లో ఇబ్బంది పడిందో ఇట్లాంటివన్నీ చూసుకొని రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌లో లేడు. అమ్మో! నాకైతే భయంగానే ఉంది. కోహ్లీ అన్న ఆడకపోతే ఆ 2017, 18 సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో కోహ్లీ ఫార్మ్ ఏదైతే ఉండేనో అది ఉండాల్సిందే మనం గెలవాలంటే. సో, ఐ డోంట్ థింక్ వి కెన్ విన్ వితౌట్ దట్. అవును. సో, నెక్స్ట్ వీక్ మనం ఇంకా క్లియర్‌గా ఐ మీన్ ఇండియా, సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ గురించి ప్రివ్యూస్ అవన్నీ చేద్దాం. అండ్ అలాగే మన లిజనర్స్ అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు పాపం యాషెస్ గురించి డిస్కస్ చేయమని. అండ్ అలాగే వన్ ఆఫ్ అవర్ లిజనర్స్ తన పేరు మర్చిపోయాను. తన క్వెషన్స్ కూడా కొన్ని పంపించాడు. సో, మరి అన్‌ఫార్చునేట్‌లీ ఈరోజు యాక్చువల్లీ ఈ క్యాప్టెన్సీ కాంట్రోవర్సీకి సంబంధించినటువంటి టాపిక్ వల్ల మేము ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయాము. సో, దానివల్ల మీలో చాలామంది పంపించిన రిక్వెస్ట్ సంబంధించి టాపిక్స్ డిస్కస్ చేయలేకపోతున్నాం. సో, రియల్లీ సారీ ఫర్ థాట్. మాకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందున్న ఎపిసోడ్‌లో ఎక్కడో ఒక చోట మీరు అడిగిన ప్రతీదీ మేము నోట్ చేసుకుంటాము. సో, అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ దట్ యూ గైస్ హావ్ బీన్ షోయింగ్. చాలామంది ఫీడ్‌బ్యాక్ పంపిస్తున్నారు కంటిన్యూయస్‌గా. అండ్ అలాగే చాలామంది రీసెంట్‌గా ఈ స్పాటిఫై ర్యాప్ వచ్చినప్పుడు కూడా ఎంతమంది మన పాడ్‌కాస్ట్‌ని ఎంతెంత సేపు వింటున్నారో ఇవి కూడా మనకి పంపించారు. ఆ రకమైనటువంటి స్టాట్స్. సో, వి రియల్లీ ఫీల్ ఓవర్‌వెల్మ్డ్ బోత్ రాహుల్ అండ్ ఐ. సో, అలా మా పాడ్‌కాస్ట్‌ని మీరే కాకుండా ఆ ఆనందాన్ని మీ ఫ్రెండ్స్‌తో కూడా పంచుకోండి. వేరే వాళ్ళకి కూడా మా పాడ్‌కాస్ట్‌ని పరిచయం చేయండి. వేరే వాళ్ళతో కూడా మా పాడ్‌కాస్ట్ గురించి చెప్పి కొంచెం ప్రమోట్ చేయండి. సో, మరలా మేము అంటే మా రాజు లాస్ట్ 1 వీక్ మన లిజనర్స్ తగ్గాయి ఎందుకో తెలుసా? దేనివల్లంటావు? మరి 'అఖండ' బ్లాక్ బస్టర్ చూడడంలో అందరూ బిజీ ఉండే. నాతో పాటు నేను గూడా వెళ్లి ఒక హ్యాండ్ ఓహ్! ఏశాను. సో, నేను గూడా డాన్స్ చేశా పోయి థియేటర్‌లో ఓహ్! 'జై బాలయ్య' సాంగ్‌కి. మొత్తం మీద బాలయ్య బాబు మన కలెక్షన్‌ల మీద కూడా దెబ్బ కొట్టాడంటావు అయితే. సో, వాట్ ఎ వండర్‌ఫుల్ మూవీ అసలు 'జై బాలయ్య' అని ఫస్ట్ టైమ్ నేను గూడా అరిచా థియేటర్‌లో. సో, ఆ సినిమాలకు సంబంధించి ఆ రకమైనటువంటి ముచ్చట్లన్నీ మన సోదరులు టాలీవుడ్ ప్రాజెక్టోళ్ళు కవర్ చేసుకుంటారు. సో, మనం మాత్రం ఈరోజు కావాల్సినంత మసాలా కంటెంట్ ఇచ్చాం ఆల్రెడీ. క్యాప్టెన్సీ సంబంధించి జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, మన ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా రకరకాల రూమర్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసాం మనం కంప్లీట్‌గా. సో, దయచేసి ఇందులో మేము డిస్కస్ చేసిన చాలా పాయింట్స్‌లో కొన్ని కొన్ని చోట్ల అఫీషియల్‌గా అధికారంగా వాళ్ళేం జెప్పారో మేము చెప్పాము. అవి కాకుండా వేరేవి చాలా డిస్కస్ చేసుకున్నాం. సో, అవన్నీ కూడా మేము చదివిన ఇన్ఫర్మేషన్, మేము అబ్జర్వ్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము చెప్పిన ఊహాగానాలే తప్ప దయచేసి మాది రిఫరెన్స్‌గా తీసుకొని మీరు ఫ్రెండ్స్ తోటి గొడవలు పెట్టుకోవడం, లేదు ఇలా జరిగిందంట అని ఒకళ్ళనొకళ్ళు ఫ్యాన్ వార్ స్టార్ట్ చేయడం ఇలాంటివి దయచేసి చేయకండి. ఎందుకంటే మేము డిస్కస్ చేసినవన్నీ కూడా బయట వచ్చిన న్యూస్ ఐటెమ్స్‌కి సంబంధించి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, మేము చెప్పిన ఊహాగానాలే తప్ప అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే అందరికీ మీకు తెలుసు. మీ
కోహ్లీ ఏం చెప్పాడు, గంగూలీ ఏం చెప్పాడనేది అఫీషియల్‌గా మీకు కూడా తెలుసు. సో, దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. అండ్ అలాగే ముందు నెక్స్ట్ 1 వీక్‌లో కూడా ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాం. సో, ఆ క్లారిటీ వచ్చినప్పుడు వెయిటింగ్ మేబీ ఫర్ రోహిత్ అన్న ప్రెస్ కాన్ఫరెన్స్. రోహిత్ అన్న కొంచెం బిజీగా ఉన్నాడు. మరి మేబీ గంగూలీయే ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రూమర్స్ అన్నీ క్లియర్ చేస్తాడేమో అని టాక్ ఉంది మరి. ఓకే. మరి అంతటి వరకు అందరూ ఈ 'పుష్పరాజు'ని చూడండి థియేటర్‌లో. పొద్దున్నే లేచి 'యాషెస్' చూడండి. సో నువ్వు మధ్యలో ఇన్‌సైడ్ ఎడ్జ్ కూడా ప్రమోట్ చేసావు కదా మరి. ఓహ్! అవును. కరెక్టే. 'ఇన్సైడ్ ఎడ్జ్' కూడా చూడాలి. సో, అమెజాన్ ప్రైమ్ మీ మీ వ్యూవర్‌షిప్ సడెన్‌గా పెరిగిందనుకో మెంబర్‌షిప్ మాకు మరి కొంచెం ఓ 10% అది ఇస్తారా మరి? మీకెవరికైనా అమెజాన్ ప్రైమ్‌లో టీవీ స్క్రీన్ గాని ఏదన్నా కావాలనంటే అర్జెంట్‌గా రాహుల్‌కి మెసేజ్ చేయండి. తను షేర్ చేస్తాడు డీటెయిల్స్ మీకు. అమ్మో! ఎనీవేస్ గైస్, ఇట్స్ బీన్ ఫన్. సో, మరలా మనందరం నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకునేంత వరకు ఉంటాను.